నీతియు సమాధానము కలిగిన మా దేవ, సర్వ సంపూర్ణుడవైన మా దేవ, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామమును బట్టి స్తుతిస్తున్నాం. వేల్పులలో నీ వంటి వారు ఎవరు తండ్రి? అద్భుతములను చేయి దేవుడవు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనలకు పాత్రుడవు. భూమి మీద నీ వంటి వాడు ఎవరునూ లేరు. మారని దేవుడవు, మార్పు చెందని దేవుడవు, మాట తప్పని దేవుడవు, తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడవు, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న దేవుడవు, సర్వయుగములకు రాజువై ఉన్న దేవుడవు, సకల సృష్టికి దేవుడవై ఉన్న దేవుడవు. నేను ఉన్నవాడును అనవాడవును అని చెప్పిన దేవుడవు, మాట్లాడే దేవుడవు. అందును బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. ఎన్నో విధములుగా మాకు మంచి మాదిరికరమైన దేవుడిగా ఉన్నందుకై నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. నీ ప్రేమ, దయ, కనికరము, మీ కాపుదల, భద్రత, మీ నడిపింపు, మీ ఆదరణ, మీ ధైర్యము, నిరీక్షణ, విశ్వాసము ఎన్నో విధాలుగా మాకు మీరు చాలిన దేవుడిగా ఉన్నందుకై స్తుతిస్తుంటున్నాం. దైవజనుడు బాక్సింగ్ అంకుల ద్వారా మీరు మాకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత దర్శనమును బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. లోకములో పాపములో అంధకారములో ఉన్న మా జీవితాలను ఎరిగి మేము నశించి నరకానికి వెళ్ళేది నీకు ఇష్టం లేక నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని కలవరి శిలువలో మా కొరకు బలియాగముగా అర్పించి ఆయన చిందించిన రక్తము ద్వారా మా పాపాలు కడిగి ఈ దర్శనంలోకి ప్రత్యక్షతలోకి ప్రభా జీవం కలిగిన దేవుని సంఘముగా మీరు చేసినందులకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుంటున్నా. ఈ రాత్రి సంఘ ప్రార్థన కొరకు వచ్చిన వారిని బట్టి వందనాలు, రావలసిన వారిని నడిపించండి. పాటలు, వాక్యము, ప్రార్థన ప్రభా వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, దేశముగా ఎంతో వాటి కొరకు మేము ప్రార్థించి పొందవలసిన వారంగా ఉన్నాం. అట్లు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని ప్రభా మమ్మల్ని అందరినీ మీ శిరసత్వం కిందికి, మీ ఆధిపత్యం కిందికి, మీ అధికారం కిందికి తీసుకొని వస్తుంటున్నాం. కనబడి కనబరాని అంధకార శక్తుల దురాత్మ సమూహములను నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధించునైనా ప్రతి ఒక్కరూ వాతావరణం వైపు చూడక నీ ప్రజలైన వారందరూ రాగలిగినట్లు చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములకే, మీ నామమునికే ఘనత, మహిమ, స్తుతి, ప్రభావములు కలుగునుగాకని ప్రార్థిస్తూ తగ్గించుకొని దీనిలో మీ రిక్తుల మీ పాసనిధికి వస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య శేఖరణ. విలపింతువా నెహెమ్యా వలె 601 590 601 590 పాట పాడుకుందాం. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె అనే పాట పాడుకుందాం. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా, పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మ ఐక్యంబును కోల్పోతిమే, ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మ ఐక్యంబు కోల్పోతిమే. ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను, ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమే. ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను, ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమే. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా, పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. అగ్నిచే కాల్చబడిన గుమ్మంబులన్ పడిపోయిన ప్రాకారము, అగ్నిచే కాల్చబడిన గుమ్మంబులన్ పడి ప్రాకారము, పునర్నిర్మించి నిందను తొలగించెదమా, ప్రభు హస్తంబు తోడగోగు. పునర్నిర్మించి నిందను తొలగించెదమా, ప్రభు హస్తంబు తోడుండగా. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా, పడిపోయిన ప్రభుని విలపింతువా. ఆత్మీయ ప్రేమ సహవాసముతో ఆత్మ కలిగించు ఐక్యతతో, ఆత్మీయ ప్రేమ సహవాసంతో ఆత్మ కలిగించు ఐక్యతతో
ఒకరినొకరు క్షమించి సహించుచు ప్రభు ప్రత్యక్షత పొందేదమా. ఒకరినొకరు క్షమించి సహించుచు ప్రభు ప్రత్యక్షత పొందేదమా. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా. ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన విలపింతువా. నెహెమ్యా వలె హృదయంబుల చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. నెహెమ్యా వలె హృదయముల చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా. ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, విలపింతువా నెహెమ్యా వలె, ఎజ్రా వలె. కూర్చోండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని విలపింతువా. పాట సంఖ్య 603, 592. వచనం మార్చి వచనం, మొదటి వచనం, మూడవ వచనం, 5వ వచనం. 603, 592. ప్రార్థించుము నీ జీవితంలో నెమ్మది సుఖము లొందెదవు అనే పాట పాడుకుందాం. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందెదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందెదవు. సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందెదవు. సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందెదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖము లొందెదవు. ప్రార్థించుము ఈ జీవితములో లొందెదవు. ఎడతెగక నీవు ప్రార్థించునా విసుగాక నీవు ప్రార్థించునా. ఎడతెగక నీవు ప్రార్థించునా విసుగాక ప్రార్థించినా. సమస్తమును నీవు పొందెదవు తప్పక న్యాయము పొందెదవు. సమస్తమును నీవు పొందెదవు
కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము, పొందేదవు. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, సాతాను దుర్గము తాను పడగొట్టి ఫలము పొందేదావు. సాతాను దుర్గము తాను పడగొట్టి ఫలము పొందేదావు. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది పొందేదవు. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై భారముతో నీవు చిన్న ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు చును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము, ఈ జీవితములో పొందేదవు. రాత్రికాల సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రార్థనకి వెళ్ళక ముందు
దేవుని వాక్యములో నుండి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని 18వ వచనం 6:18 దయచేసి మనము చదువుకుందాం. 6:18 అందరం కలిసి చదువుకుందాం. చదవండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. రండి ప్రభు సాయం కొరకై ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి ప్రార్థన కొరకు చేరువచ్చిన మా అందరితో మాట్లాడు ప్రభా. నీ వాక్యమును మేము ఆధారం చేసుకొని ప్రార్థించుటకు మా ప్రాణాత్మ దేహములను పరిశుద్ధపరచు. మీ రక్త ప్రోక్షణ కిందికి తీస్తుండగా నీ దాసుని పునరుద్ధానపు యొక్క శక్తితో నింపి ప్రార్థనల ద్వారా మేము విజయములను పొందగలుగున్నట్లు సహాయమును చేయమని, ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీకే కలుగునుగాకని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తులుడైన పౌలు ఎఫెసీకి రాసిన పత్రికలో ప్రార్థన కొరకై ఇక్కడ ఒక మాట రాయబడింది, ఆత్మ వలన. కాబట్టి ఆరాధించేది కూడా మనం ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో అనేది. ప్రార్థన కూడా దేవుని ఆత్మను కలిగి ప్రతి సమయమందును మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాల. ప్రతి సమయమందును ప్రతి విషయానికి, అది ఏ విషయమైనా సరే మనము ప్రార్థన చేయాలి. ప్రతి సమయంలో ప్రతి విషయముకై, అంటే అది ఏ విషయమైనా, వ్యక్తిగతంగాదైనా, కుటుంబందైనా, సంఘముదైనా, లేకుంటే అది ఏ విషయమైనా సరే కొన్ని విషయాలకు మనం ప్రార్థన చేయం. కొన్ని విషయాలు ప్రార్థన చేయం. సపోజు దొంగతనం చేసినాము, నేను దొంగతనం చేసిన ప్రభు అని ప్రార్థన చేయం. ప్రభు నేను చేసినానో లేదో నీకే తెలుసుకో, లేకుంటే తెలియాలంటాం. లేదంటే ప్రభు నేను అబద్ధాలు ఆడినా అంటే ప్రతి విషయం, అంటే అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే మనము ఉన్నది ఉన్నట్లుగా ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేయగలిగినప్పుడు మన ప్రార్థనలకు మనము జవాబును పొందుతాం. ప్రార్థన ద్వారా మనము విజయవంతమైన జీవితమును జీవించాలా, లేకుంటే ప్రార్థనల ద్వారా మనకు ప్రతిఫలము రావాలా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన ద్వారా మన ప్రార్థన ద్వారా విజయవంతమైన ప్రార్థనగా ఉండాలంటే, ఓసారి మీకు గుర్తు, ఓ సంఘ ప్రార్థనలో చెప్పిన మొదటిది విశ్వాసంతో ప్రార్థన చేయాల. విశ్వాసంతో ప్రార్థన చేయాల. అంజూరపు యొక్క చెట్టు విషయమై అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఏమీయో ఆకులు తప్ప లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మన జీవితంలో విజయవంతమైన ప్రార్థనకు జవాబులు పొందగలుగుతాం. విశ్వాసంతో ప్రార్థించాలా, ప్రార్థించిన తర్వాత విశ్వాసం ఉంచాలా. అందుకే దేవుడు ఆవగింజంత విశ్వాసం ఉంచమన్నాడు. తర్వాత శిష్యులు ప్రార్థన చేసినారు, ఏమని? మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని ప్రార్థన చేస్తూ వచ్చినారు. కాబట్టి మన జీవితంలో విశ్వాసము ద్వారా మనం ఏమైనా పొందగలిగినప్పుడే మన ప్రార్థనకు విజయవంతమైనదని మనము ఎరగగలిగే వారంగా ఉంటాం. రెండవది క్షమాపణ కూడిన ప్రార్థన అనేది మనము చూడగలుగుతూ వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మార్కు రాసిన సువార్తలో 11వ అధ్యాయం 25-26 వచనంలో కలవరి యొక్క శిలువలో పలుకుతూ వచ్చిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. కాబట్టి క్షమాపణ కూడిన ప్రార్థనగా మన జీవితంలో ఉన్నప్పుడు మనము విజయవంతమైన ప్రార్థన పొందగలిగే వారంగా ఉంటాం, లేకుంటే విజయమును పొందగలిగే వారంగా ఉంటాం. అనేక సందర్భాల్లో మనం ఇతరులను ఏం చేయలేం? క్షమించలేని గుణముగా కలిగిన వారంగా ఉంటాం. అప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన వినడు. కాబట్టి వారు ఒకవేళ ఏదైనా మన జీవితంలో నొప్పి కలిగించినది, బాధ కలిగించినది, అది దేవుని చిత్తానుసారమైనదిగా కాకపోయినప్పటికీ, ఉన్నదైనప్పటికీ దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు సమస్తమును తాను మన ప్రార్థనలకు జయవంతమైన ప్రార్థనగా ఇస్తాడు. కాబట్టి యేసు ప్రభుల వారే
క్షమించినాడు. కాబట్టి క్షమాపణతో కూడిన ప్రార్థన అనేది మన జీవితంలో విజయవంతమైనదిగా ఉంటుందనేది ఇంతకుముందు మనము చూడగలుగుతూ వచ్చినాం. మూడవది ఈ రాత్రికాల సమయంలో మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. అది మనకు విజయవంతమైనదిగా ఇస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారే ఏం చేసినాడు? దేవుని యొక్క చిత్తమును చేశాడు. యేసు ప్రభుల వారు ఏం చేసినాడు చెప్పండి? దేవుని చిత్తమును చేసినాడు. యేసు ప్రభుల వారు దేవుని చిత్తమును చేసినప్పుడు నేను ఆయన చిత్తానుసారముగా జీవించాలా, ఆయన చిత్తానుసారముగా నడవాలా, ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేయాలా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు విజయవంతమైన ప్రార్థన తన జీవితంలో ఉన్నదంటే దేవుని చిత్తం చేశాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త మనం ఆడ చూస్తే 26వ అధ్యాయము 39వ వచనం చదవండి. కొంత దూరం వెళ్ళి అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. 3 సార్లు ఆ మాట అంటాడు. ఆ కొండ మీద అక్కడ ఆ స్థలంలో ప్రభు ఆ మాట 3 సార్లు. 42వ వచనం చదవండి. మళ్ళా 2వ మారు వెళ్ళి 23వ వచనం 43వ వచనం కాబట్టి దాదాపు ఇక్కడ మరలా 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 అనే మాట చూస్తాం. ఎందుకని పర్యాలు చెప్తున్నాడు అంటే వారు ఏములు ఉన్నారు? నిద్రపోతున్నారు. శిష్యులు ఏమవుతున్నారు చెప్పండి? కాబట్టి ఎక్కువగా మనకు నిద్ర ప్రార్థనకు మందిరానికి వస్తుంది. అందుకే చెప్పాడు అక్కడ. ఇంటికాడ నిద్రపోం. ఇంటికాడ చెప్పండి, నిద్రపోతామా? ఇంటికాడ నిద్రపోం. టీవీలు చూసుకుంటానో, సెల్లులు చూసుకుంటానో, పనులు చేసుకుంటానో మనం ఉంటాం. మందిరానికి వస్తేనే స్టార్ట్ అవుతుంది. ఏంది? నిద్ర. మందిరం అంటేనే నిద్ర, ప్రార్థన అంటేనే ఇంకా నిద్ర. కాబట్టి రాత్రికాల సమయంలో యేసుప్రభు మరలా 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 4 పర్యాయాలు అక్కడ మరలా వెళుతా ఉన్నాడు శిష్యుల దగ్గరికి. 3 పర్యాయాలు నీ చిత్తం, నీ ఇష్టం, నీ చిత్తం, నీ ఇష్టమని ప్రార్థన చేయగలుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారమో అవమ్మో అది ఇంపార్టెంటా? పక్కన పెట్టు. దేవుని చిత్తానుసారముగా మనం ప్రార్థన చేయాలా. దేవుని చిత్తానుసారం, దేవుని ఇష్టం. కాబట్టి ప్రభు అంటాడు అక్కడ నీ ఇష్టం, నీ చిత్తం. ప్రభువా చూడండి, యేసు ప్రభుల వారే దేవుని చిత్తమును కనుగొనుతూ లేకుంటే ఆ విషయంలో అలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే నేను ఆ విషయంలో ఏంటి? ఈనాడు మనము దేవుని చిత్తం అంటే ఏంటి చెప్పండి? దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి? ప్రభు చిత్తమైతే, ప్రభు చిత్తమైతే, ప్రభు చిత్తమైతే అని పలుకుతూ ఉంటాం. పలకాలు అట్లే, వాస్తవికంగా అట్లే పలకాల. ప్రభు చిత్తమైతే, దేవుని చిత్తమైతే ఇది చేస్తాం, అది చేస్తాం అని. అందుకే ఎక్కడైనా కానీ ఈ యొక్క మీటింగ్స్లలో వేస్తారు ప్రభు చిత్తానుసారముగా అని వేస్తూ ఉంటారు. ఏంటి ప్రభు చిత్తం అంటే? దేవుని మాట వినడమే దేవుని చిత్తం. దేవుని మాట వినడమే దేవుని చిత్తం. సింపుల్. చూడండి, మొదటి ఆదామైన మానవుడు లేదంటే మొదటి మనుషుడైన ఆదాము దేవుని చిత్తం చేయలే. దేవుని చిత్తము చేయలే. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఆ పండును తినద్దు. మాట ఇచ్చేశాడు. ఏం చేసినాడు? వీళ్ళు తిన్నాడు. యేసు ప్రభు రెండవ ఆదామైన మనుషుడు దేవుని చిత్తమును చేసినాడు. అంటే దేవుని మాట విన్నాడు. చూడండి, అదే. కాబట్టి మొదటి మనుషుడైన ఆదాము దేవుని చిత్తమును, యేసు ప్రభు ఆ దేవుని చిత్తమును చేయలే. రెండవ ఆదామైన మనుషుడైన యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తమును చేశాడు. రెండవది, మొదటి ఆదామైన మనుషుడు జయించేవాడుగా లేకుండా పోయినాడు. కారణం శోధనలో పడిపోయినాడు. అదొక శోధన.
రెండవ ఆదామైన మనుషుడు ఏమైనాడు? శోధన జయించినాడు. చూడండి. సో దానికి ప్రార్థన చేసినాడు. ప్రార్థన ద్వారానే శోధనను జయించగల. మళ్ళీ దేంతో జయించు? ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చిన తర్వాత ఎన్ని దినాలు? 40 దినాలు ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ శోధన వస్తుందని నాకు తెలుసు. ఈనాడు మన జీవితంలో మనకు వచ్చే శోధనలు జయించగలుగుతున్నామా? ప్రార్థనే. అందుకే యేసు ప్రభుల వారు దైవ చిత్తానుసారముగా ప్రార్థన చేయగలుగుతున్నాడు. మన ఇష్టానుసారముగా మన చిత్తము, మన సంకల్పాలు, మన ఉద్దేశాలు అన్నీ నెరవేర్చుకుంటూ చేయగలుగుతూ వీడికి వచ్చి ఇది నీ చిత్తమని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు విజయవంతకరమైనదిగా ఉండదు. అందుకే 1 యోహాను రాసిన పత్రికలు ఏమంటాడు? చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను 5:14 చదవండి. ఆయనను బట్టి మనకు కలిగే ధైర్యం ఏదనగా అది. కాబట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అంటే ఏంది? ఆయనను బట్టి మనకు ధైర్యం, నా ప్రభు నా తండ్రి చిత్త ప్రకారం చేసినాడు, నేను ఇట్లా చేస్తే నాకు అన్నీ ఇస్తాడు. ఈ ధైర్యంతో ఉండాలి. ఈ ధైర్యంతో ఉండాలి. చూడండి. కాబట్టి ఇక్కడ మన జీవితంలో దేవుని చిత్తానుసారముగా మనము జీవించి బ్రతికి నడిచి మాట్లాడి, ప్రభా ఇది నీ చిత్తమైతే లేకపోతే నీ చిత్తానుసారంగా. అందుకే దేవుని చిత్తము దేవుని వాక్యమే, దేవుని మాటే, ఆ మాటే వాక్యము, ఆ వాక్యానుసారంగా చేయడమే దేవుని చిత్తం. చాలా సందర్భాల్లో మనం ఇది తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది, నేను ఎలా ఉన్నా అనేది మన జీవితంలో స్పష్టంగా అక్కడ మనం దేవుని చిత్తం చేస్తున్నామో లేదో మనకి అర్థమైపోతుంది. కాబట్టి వాక్యము ఇట్లు రాయబడి మనం ఇంకొక రీతిగా ఉంటే దేవుని చిత్తానుసారముగా మనము లేము. దేవుని చిత్తానుసారంగా చేయాలంటే ఆయన మాట ఆయన వినాలా, ఆయన వాక్యం చెప్పినట్టు చేయాలా. సో రెండవది దేవుని చిత్తానుసారంగా చేయాలంటే జయమ్మక్క ఉండవా ఇక్కడనే? మంచిది. ఆ వాక్యం అనేది మన హృదయంలో నింపబడాలి. మన హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు దేవుని చిత్తానుసారముగా మనము చేస్తాం. చాలా సందర్భాల్లో మన హృదయంలో ఏముంది అది దేవుని చిత్తము అంటే ఏంది? దేవుని వాక్యం, దేవుని మాట, అంతే కదా. ఇప్పుడు దేవుని చిత్తం అంటే లేకపోతే మనం అలాగ చేయాలంటే మన హృదయంలో ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే దేవుని చిత్తానుసారంగా మనం చేస్తాం. దేవుని వాక్యం మనలో లేకపోతే అన్ని మన ఇష్టానుసారంగానే చేస్తాం. మళ్ళీ ఇది నీ ఇష్టం, నీ చిత్తం ప్రభు అంటాం. సో అది ఎంతో మన జీవితంలో విజయవంతకరమైనదిగా ఉండదు. అందుకే దేవుని వాక్యము సమృద్ధిగా మన హృదయంలో ఏం చేయమన్నాడు? నివసింపనీయుడి. నీ వాక్యము నా హృదయంలో ఉంటే నేను పాపము చేయను. 119, 11, 12లో నీ వాక్యము నా హృదయంలో ఉంటే నా అడుగులు జారవు. రే సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళక ముందు విజయవంతమైన ప్రార్థన మన జీవితంలో కలగాల. నేను ప్రార్థన చేసిన ఇదో నాకు ఈ విజయం, నేను ప్రార్థన చేసిన ప్రవిధి ఇచ్చాడు. అందుకే మన హృదయంలో దేవుని వాక్యం ఉండేదాని కొరకు పాత మన వాళ్ళు ఎజ్రా నెహెమ్యా వాళ్ళు ఏం చేసినారంట? ఒక జాము సేపు వాక్యం చదివినారంట. ఒక జాము సేపు ప్రార్థన చేసి. ఒక జాము ఏంది? ఒక జాము ఎన్ని గంటలు? 6 గంటలు. ఒక జాము వచ్చేసి 6 గంటలు. అంటే 6 గంటలు వాక్యం చదివినారు, 6 గంటలు ప్రార్థన చేసినారంటే పగులు ఎన్ని గంటలు? 12 గంటలు. లేకుంటే రాత్రి అన్న తీసుకుందాం, పగులు అన్న తీసుకుందాం. పగులు అన్నా తీసుకో, 12 గంటలు, రాత్రి అన్న తీసుకో. సో చదువు నా మాట. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. నెహెమ్యా 9:3 చదువునైనా. మరియు వారు ఒక జాము సేపు నిలబడి వచ్చింది. ఒక జాము అంటే 6 గంటలు. 6 + 6 = 12.
ఈనాడు మనము దేవుని మందిరంలో మహా అంటే ఇప్పుడు 6:30 నుంచి 8కి 1:30 గంట ఉండలేము. ఆదివారం 3 గంటలు ఉండలేము. దానికి ఎంతసార్లు లేచిపోవాలనో బయటికి, ఎన్నిసార్లు బయటికి. నేను ఆదివారం లేను, అందరూ బయట ఉన్నారు. ఏం మనం నేర్చుకుంటాం చూడండి. దైవ సన్నిధి అంటే ఎంత నిష్ఠ, ఎంత భయం, ఎంత భక్తి దీంట్లో కనబడాలా. ఒక్క జామ 6 గంటల సేపు వాక్యం చదువుతూ వచ్చినారంటే, ఒక్క జామ 6 గంటల సేపు ప్రార్థన చేసినారంటే 12. అందుకే వారి జీవితంలో, హెజ్రా నెహెమియా జీవితంలో శత్రువు తీసుకుని వచ్చిన ప్రతి విషయములలో విజయవంతులుగా ఉంటూ వచ్చినారు. భాస్కర్ అంటాడు, నేను ఎప్పుడు కూర్చొని వాక్యం చదువుతా రాసుకుంటా ఉంటే, అంకుల్ నీకు నడుములు లేవా, కాళ్ళు లేవా, ఎంత ఓపిక, ఎప్పుడు వచ్చినా నువ్వు అట్టే ఉంటావు. ఆయన ఒక అర్ధగంటకో లేకుంటే 3/4 గంటకు వాక్యం చెప్పేదానికి తల్లడిల్లాడుతున్నాడంట, చెప్తా ఉన్నాడు. అంటే చూడండి, అందుకే వారి జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితులలో, నేను అందుకే ఆ పాట పాడించింది, దేవుని బిడ్డలమైన మనం ఏ విషయంలో వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ఎక్కువగా సమయమును వృధా చేయొద్దు, వేస్ట్ చేయొద్దు. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో దేవుని వాక్యం, దేవుని ప్రార్థన ఇది ఎంతో సమపాలములుగా వెళుతూ రావాలా. అప్పుడే దేవుని చిత్తానుసారముగా మనము జీవించగలిగి ప్రార్థన చేసినప్పుడు విజయము పొందగలం. అనేక సందర్భాల్లో మన చిత్తము మన ఇష్టానుసారంగా చేస్తాం. అందుకే అక్కడ కూడా వాక్యం ఒకసారి అన్నాడు, యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం చదువునైనా. యాకోబు 4:3-4 చదువు. యాకోబు 4వ అధ్యాయం 3-4 చదవండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుచున్నారు, మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారులారా, ఎరగరా? చాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, అంటే ఇది ఇట్లు అంటే ఎట్లా? 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడిగితే ఇది దేవుని చిత్తానుసారమైనది కాదు. అది మన ఇష్టం, మన చిత్తం. అంటే ఇలాంటి ఉద్దేశాలు కలిగిండి ఎంత ప్రార్థన చేసినా అందుకే అన్నాడు కదా, ఏమన్నాడు కొరింథీయులు రాసిన ఆ పత్రికలో, గనగన గంట మోగు తాళంతో సమానం. చేయొచ్చు, కామా పులి స్టాప్ లేకుండా ఏడ్చచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఎన్నేం చేయొచ్చు. సో మనలో ఇలాంటిది ఉండకూడదు. ఇది దైవ చిత్తానుసారమైంది కాదు. అంటే భోగముల నిత్యము దురుద్దేశములతో మనం ప్రార్థన చేసేది అది మన ఇష్టానుసారంగా మన చిత్తము అనుకునేది, అది దేవుని చిత్తము కానే కాదు. ఏం చేస్తాం? అనేక సందర్భాల్లో మనం మనకిష్టమైన రీతిలో దేవుని చిత్తాన్ని మలుచుకుంటాం. చెప్పండి, దేవుని చిత్తాన్ని ఎట్లా మలుచుకుంటాం? మన ఇష్టమైన రీతిలో కాదు, ఆయన చిత్తానుసారముగా, ఆయనకిష్టమైన రీతిలో, ఆయనకిష్టమైన రీతిలో చేయడమే దేవుని చిత్తం. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయడం మన జీవితంలో ఎరగాల, తెలుసుకోవాలి. దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా. అది 3వది, విజయవంతమైన జీవితముగా మనము మన ప్రార్థనలో పొందగలం. 4వ సంగతి చూద్దాం, కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన రండి, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం. అప్పుడు మనకు విజయవంతమైన ప్రార్థన మన ఫలితాలు ఉంటాయి. 23వ అధ్యాయం 26 నుంచి చదవండి. 23, 26. వారు ఆయనను తీసుకొని పోతుండగా ఒకని పట్టుకొనెను, యేసు వెంట శిలువ మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జనసమూహం ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవడి. సో విజయవంతమైన ప్రార్థన మన పిల్లల నిమిత్తం మనం ఏం చేయాలా? ఏడవాలి. నీ పిల్లల ముందు ఎప్పుడైనా ప్రార్థనలో నీ పిల్లల కొరకు ఏడ్చినావా?
ఎన్నో సందర్భాల్లో నా పిల్లలను మేము ప్రార్థనలో కూర్చున్నప్పుడు మా పిల్లల విషయమై మేము ఏడ్చిన దినాలు ఉన్నాయి, కన్నీరు గార్చిన దినాలు ఉన్నాయి. ఎక్కడే కానీ దుష్టుడు ముట్టకున్నా, పాపం చేయకున్నా, కొన్ని సందర్భాల్లో తప్పులు చేసినప్పుడు కూడా ఇది తప్పు అని వాళ్ళ ముందు ఏడ్చినాం, హృదయాలు కదిలింపబడేట్టుగా. దేవుని బిడ్డలారా, కన్నీటి యొక్క ప్రార్థన విజయవంతమైన ప్రార్థన. నీ పిల్లల రక్షణ పొందాల, నీ భార్య రక్షణ పొందాల, నీ పిల్లల రక్షణ పొందలేదంటే, దేవుని బిడ్డలారా, లేకపోతే నీ భర్త రక్షణ పొందలేదంటే ఒకసారి ఆలోచించు. విజయవంతమైన ప్రార్థనకు కన్నీటి ప్రార్థన. మన జీవితంలో కన్నీటి ప్రార్థన ఉండదు. యేసుప్రభు అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, దేవుని బిడ్డలారా, ఇటువంటి యొక్క కన్నీటి ప్రార్థన. ఎందుకంటే మనకు ఒక ఆధారం. మన కన్నీరన్నంతా దేవుడు ఎక్కడ దాచుతాడంట చెప్పండి? బుడ్డిలో. ఏం ప్రభు నిమిత్తము నీవు కార్చే కన్నీరు ఎప్పటికీ నిష్ప్రయోజనకరమైనది కాదు. ఎన్ని నీ జీవితంలో కన్నీరు కలిగించే పరిస్థితులు పిల్లల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, సంఘంలో అనేక విధములుగా వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన ఏది? విజయవంతమైన ప్రార్థన, కన్నీటి యొక్క ప్రార్థన. యేసు కన్నీరు విడిచెను. ఈనాడు మన జీవితంలో ఏది? కన్నీరు. ఏదో ఊరికి వస్తాం, ప్రార్థన చేసుకున్నాం. ఒక పెద్ద సమస్య శత్రువు తెచ్చినాడో, సంఘంలో తెచ్చినాడో, నీ వ్యక్తిగతంగా తెచ్చాడో, కుటుంబంలో తెచ్చాడో, ఎన్నో అవసరతల కొరకాయ, అక్కర్ల కొరకాయ, కన్నీటి యొక్క ప్రార్థన. హెబ్రీ రాసిన పత్రికలో చదవండి, అక్కడ యేసు ప్రభు కార్చిన కన్నీరుని గురించి 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 5:7. యేసు ప్రభు శరీరధారి అయిన దినములలో మహారోదనతోను, కన్నీళ్లతోను, ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున. కన్నీరు గార్చేదే కాదు, యాచనలు చేసిందే కాదు, విలపించిందే కాదు, మళ్ళీ యేసుప్రభు ఏం కలిగి ఉన్నాడంట? భయభక్తులు. ఆయనకే భయభక్తులు ఉంటే మనకు అప్పుడే ఆ ప్రార్థన అంగీకరించబడింది. చూడండి, ఈనాడు మనం ఎంతో తెలుసుకోవాల్సింది ఉందో. దేవుని బిడ్డలారా, యేసుప్రభుల వారే రోధించినారు, కన్నీరు గార్చినాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ప్రార్థన అంగీకరించబడింది. మన జీవితంలో కూడా ఇలా ఉన్నప్పుడు విజయవంతమైన ప్రార్థన ఉంటుంది. అపోస్తులుడైన పౌలు కూడా కన్నీరు గార్చినాడు. 2 అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటున్న మీకే తెలియను. యూదుల కుట్రల వలన పౌలు మీద కుట్ర కలిగినారు. సో పౌలు ఏం చేసినాడు? కన్నీటితో ప్రార్థన చేసినాడు. తర్వాత ఏమంటాడు అక్కడ? మళ్ళీ చూడండి 31వ వచనంలో, కావున నేను 3 సంవత్సరంలో రాత్రింబగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుచు మీకు జ్ఞాపకం చేసుకొని మేలకవ్వగా ఉండండి. 3 సంవత్సరాలు కాల్చినాడు. ఎన్ని సంవత్సరాలు కాల్చింది చెప్పండి? 3 సంవత్సరాలు. యూదుల కొరకై, వారు చేసే కుట్రల కొరకై, వారు చేసే ప్రతి పన్నాంగముల కొరకై పౌలు నేర్చుకునేది ప్రార్థన. ప్రార్థన ద్వారానే విజయం. తీతు కూడా, తిమోతి అంటాడు చూడండి, తిమోతి కన్నీరు 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 2వ తిమోతి నా ప్రార్థనల యందు ఎడతేక నీ కన్నీళ్లను తలంచుకొని చాలు. కాబట్టి దేవుని బిడ్డారా, తిమోతి పౌలు యొక్క కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరు గారుస్తున్నాడు. యేసు ప్రభు కన్నీరు గార్చాను, పౌలు కన్నీరు గార్చాను, తిమోతి కన్నీరు గార్చాను. ఈ పౌలు కన్నీరు గార్చుతున్నాడంటే యేసు ప్రభును చూచి, ఈ తిమోతి కన్నీరు గార్చుతున్నాడంటే దైవజనుడైన పౌలును చూచి. మనను చూశావా? కన్నీరు నీకుందా? శత్రువు తెచ్చే పన్నాంగాలు, లేకుంటే నీ అక్కర్లు, నీ అవసరతలు, రోగాలు, సమస్యలు, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, ఏ అవసరంతో, ఏ అక్కరో, కన్నీటితో, భారంతో ప్రార్థన ఉందా?
ఇదిగో ఇట్లు చూసి నేర్చుకోమంటున్నాడే, ఇట్లు చేయమంటున్నాడే. పౌలు ప్రభును చూసి నేర్చుకున్నాడు, తిమోతి దైవజనుని చూసి నేర్చుకున్నాడు. నేడు నువ్వు దైవ సన్నిధికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నావు? ఏది నీ కన్నీటి ప్రార్థన? ఏది ఆ ప్రార్థనకు విజయవంతమైన జీవితం? బెర్షెలీము కుమార్తెలారా, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మూడు చెప్తా, కన్నీరు లేకపోతే కలతలు ఉంటాయి. కన్నీరు లేకపోతే కలతలు ఉంటాయి. కన్నీటి ప్రార్థన ద్వారా కలతలు తీసివేయబడతాయి. ఈ రాత్రి కాలశంలో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకో. మన పిల్లల కొరకై మనం ప్రార్థన చేయాలి. దేవుని యందు మనము సాగిలపడినప్పుడు మనుషుల యందు మనము ధైర్యముగా నిలబడగలం. దేవుని యందు అటు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు వారు ఎవరైనా సరే ధైర్యంగా మనము నిలబడగలం. విలపించేవారే విజయవంతులు. విలపించేవారే విజయవంతులు. నెహెమ్యా విజయవంతుడు, విలపించినాడు. ఎజ్రా విలపించినాడు, విజయం పొందినాడు. ఎస్తేరు విలపించింది, విజయం పొందింది. ఈ రాత్రి నీ విజయం ఏది? నీ కన్నీటి ప్రార్థన ఏది? నీ పిల్లల కొరకు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, మన పిల్లల కాలము మన కాలము వంటిది కాదు. అది కాలము వంటిది కదా. నేటి దినాల్లో పిల్లల కాలం ఎటువంటిది? కలకాలం. ఆ దినాల్లో అందరూ అయ్యా మా దినాల్లో ఉన్నట్టు ఈ దినాల్లో లేదంటారు. ఏంది అంటాం? పెద్దలు అంటారు మా దినాల్లో ఉన్నట్టు లేదు ఈ దినాల్లో. ఆ దినాల్లో భార్యలు లోబడుతున్నారు, పిల్లలు లోబడుతూ ఉన్నారు, భర్త అక్కడ వస్తే వణుకుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, బయట ఉండకుండా ఇంట్లో ఉంటూ వచ్చినారు. నేటి దినాలు మన దినాలు వంటివి కాదు, మన పిల్లల యొక్క దినాలు. అందుకొరకే వారి కొరకు మనం ఏం చేయాలా? ఏడ్చాలా, కన్నీరు గార్చాలా, విలపించాలా. ఇంకా నేటి దినాలు ఈ సెల్ వచ్చి చాలా పాడైపోతున్న దినాలు. తల్లిదండ్రులను కూడా ఏం చేయరు? లెక్క చేయని దినాలు అయిపోయినారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకే విలాప వాక్యంలో రెయ్యి మొదటి జామున రండి. విలాప వాక్యములు ఆ మాట చూడండి, 2వ అధ్యాయం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 18, 19. 18, 19 చదువునైనా. జనులు హృదయపూర్వకంగా నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రంపనీయకము, నువ్వు లేచిరై మొదటి దామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల పానము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. వాక్యం చెప్తా. రాత్రికాల సమయంలో తల్లిదండ్రులారా, దేవుని సంఘమా, మన ప్రార్థన విజయవంతమైనదిగా ఉండాలంటే ఈ రాత్రి 2 సంగతులు జ్ఞాపకం పెట్టుకో. మొదటిది, ప్రభా నీ చిత్తానుసారముగా నేను జీవించాలా, ప్రవర్తించాలా, నడవాలా, నీ చిత్తానుసారంగా నేను ప్రార్థన చేయాలా. అనేక సందర్భాల్లో నా చిత్తానుసారంగా, నా ఇష్టానుసారంగా నేను జీవించి ప్రార్థించి ఫలితములు పొందలేదు. ఇదిగో నన్ను క్షమించు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఏంది ఆయన చిత్తం అంటే? ఆయన మాట వినడమే, ఆయన వాక్యమును గైకొనడమే, ఆయన వాక్యం చెప్పినట్లు చేయడమే ఆయన చిత్తం. రెండవది, కన్నీటి ప్రార్థన. నువ్వే కార్చినావు, విలపించినావు. నెహెమ్యా, ఎజ్రా, ఎస్తేరు. నా జీవితంలో కన్నీటి ప్రార్థన లేదు. ఏదో ఈ అవసరం ఇక్కడికి వరకు. ప్రభా ఇదిగో కన్నీటి ప్రార్థన లేని దాని కలతలు నా కుటుంబంలో, సంఘములో, వ్యక్తిగతంగా కలవరం. కన్నీరు లేకుంటే విలిపించేది లేకనే విజయవంతం లేదు. నా పిల్లల పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి, నా వ్యక్తిగత పరిస్థితి. రా ప్రభు చెంతకు యథార్థంగా. దేవుడు అద్భుతంగా మన ప్రార్థనకు జవాబిస్తాడు. అదే ఎఫెసీ 6:18
ప్రతి సమయమందును ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధములైన ప్రార్థన విజ్ఞాపన మనం ప్రభు సన్నిధి తీసుకొని వచ్చినప్పుడు ప్రభు మన ప్రార్థనలను వింటాడు. అట్లు ఈ రాత్రి ప్రభు మన ప్రార్థన వినున్నట్లుగా, మనం విజయవంతులముగా ఉండున్నట్లుగా, ప్రభు మనకు సహాయం చేయనట్లుగా మనం ప్రార్థనలోకి వెళ్దాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. వాక్యానుసారంగా ప్రభు ఆత్మ నీకు ఏదైతే మాట్లాడుతూ సంధిస్తూ వచ్చిందో ఉన్నది ఉన్నట్లుగా మనము ప్రార్థన చేద్దాం. కాబట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి. సంఘ వాగ్దానము ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. సంఖ్యాకాండం 14:14 నెరవేరబడినట్లుగా. తర్వాత ఫస్ట్ నూతన ఆత్మలు, దేవుని మందిరం ఖాళీ లేకున్నా దేవుని ఆత్మలు దేవుడు రక్షించుకొని తీసుకుని వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. అనేకులు రక్షింపబడి సంఘంలో చేర్చబడేటట్లుగా, అట్లా మన కుటుంబంలో ఎవరికి రక్షణ లేదో, మన సంఘంలో లేదో, వారు కూడా రక్షింపబడినట్లుగా ప్రార్థన చేయండి. రెండవది, రక్షింపబడిన వారు ఆత్మీయముగా దేవుని వాక్యానుసారంగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడగలుగునట్లుగా ప్రార్థన చేయండి. ప్రభు వస్తే విడబడితే బహు ఘోరం. కాబట్టి ప్రభు మా సంఘం అంతా ప్రభు అయిన యేసు రమ్ము అన్నప్పుడు ఇదిగో ప్రభు నేను వస్తున్నాను అన్నట్లుగా ప్రభు ఆత్మీయంగా వాక్యానుసారంగా, ప్రభు నువ్వు ఎన్నో విధాలుగా వాక్యం తీసుకుని వస్తున్నావు, అట్లు మేము కట్టబడినట్లుగా చేయండి అని దయచేసి భారంగా ప్రార్థన. ఒక సహోదరుడు ఒక సహోదరి వాక్యానుసారంగా రక్షణ లేని వారి కొరకు, రక్షింపబడిన వారు ఆత్మ సంబంధం కట్టబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడగలిగినట్లు దయచేసి క్లుప్తంగా వాక్యానుసారంగా ఇద్దరు ప్రార్థన చేయండి. మిగతా చెప్తాను చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామను కొందరు సోదరమైన మరొక దినాన్ని ఆయుష్ పొడిగించి తండ్రి సంఘంగా నన్ను మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు ప్రభా. మరి నీ దాసం ద్వారా అనేక లేఖనాల ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. అవును తండ్రి, ఆత్మీయత జీవితం లేని దౌర్భాగ్యుడను తండ్రి, ప్రార్థించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నవాడును, పాపంతో నేను తిరుగుతున్నవాడును, పాపంలోనే తండ్రి నేను పడినవాడును. ఇటు దుర్మార్గుని నన్ను రక్షించి తండ్రి నీ ప్రజల మీద నన్ను నిలబెట్టినందుకే నేను స్తుతిస్తున్నాను ప్రభా. నేను ప్రతి విషయం యందు తండ్రి ప్రార్థన కలిగి ఉండాలని మీరు సెలవిచ్చిన దేవా. తండ్రి, మొదట నా స్థితి అలాంటిది లేని స్థితి, ప్రార్థన లేని జీవితమే నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. తిరిగి తండ్రి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన తండ్రి ప్రార్థన చేయమని, జ్ఞాపన చేయమని మీరు సెలవిచ్చిన దేవా. తండ్రి, రాత్రికాల సమయంలో సంగమంగా కూడి ప్రార్థించడానికి ఇచ్చిన ఘనతకై ప్రభా నేను స్తుతిస్తున్నా తండ్రి. ఎవరైనా ప్రభా ఏలేంకు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనం. సంఖ్యాకాండం 14:14 తండ్రి, పగలు మేఘస్తంభంగా రాత్రిని అగ్నిస్తంభంగా తండ్రి ఏలేమును మీరు నడిపిస్తూ అందుకే నేను స్తుతిస్తున్నాను ప్రభా. తండ్రి, మరి నైనా నూతన ఆత్మల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నూతన ఆత్మలను మరి మీ వాక్యాన్ని అందించాలంటే, మీరు చేసిన అద్భుత కార్యం తెలియపరచాలంటే ప్రభా ఏలేములో తండ్రి నైనా సువార్త ప్రకటించడానికి ద్వారములు తెరచండి. సువార్తకు కావాల్సిన ప్రతి వ్యక్తులను తండ్రి మీరు ఉరుకొలుపుతారండి. అనేక నూతన ఆత్మలకు తండ్రి నీ వాక్యాన్ని అందించడానికి తండ్రి మీరు మాకు ఏమైనారో అది మేము తెలపరచడానికి ప్రభా సాయం చేస్తారని ప్రార్థన. తిరిగి తండ్రి మరి రక్షింపబడిన వారి కొరకే ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేనైనా ఆత్మీయంగా స్థిరపరచండి, బలపరచండి. మా జీవితాలు తండ్రి ఈరోజు వాక్యానుసారమైన జీవితం లేదు తండ్రి, మెలకువైన జీవితం లేదు నైనా, సంఘంలో కట్టబడలేని స్థితిలో ఉన్నాం ప్రభా. కట్టండి ప్రభా, మీ ఆత్మచేత నింపండి అయినా, అనేకులను తండ్రి ఉరుకొల్పండి తండ్రి. స్వార్థ విషయంలో ఏమి తండ్రి, మరి ప్రార్థన విషయం ఏమి, ప్రతి కూడికలకు ప్రభా రాగలటకు తండ్రి నీ సన్నిధిలో నిలబడి ప్రభా నీ సన్నిధిలో కనబడటకు సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాను. నైనా ప్రభా సహాయం దయచేయము తండ్రి. నైనా మరి నూతన ఆత్మలను ప్రభా మీరు ఇస్తున్నందుకే నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఉన్నవారిని ఆత్మీయంగా స్థిరపరుస్తున్నందుకే నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఇటు సమయం నాకు ఇచ్చినందుకే నీకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించు. నా ప్రార్థనలు జవాబిచ్చి
తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి మాకు ఇస్తున్నందుకే నిన్ను స్తుతిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాలం వరకు ప్రభు నన్ను కనికరించి కాపాడి సంఘ ప్రార్థనలోని పిల్లలతో కలిసి ప్రార్థించడానికి నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమాన్ని బట్టి నిన్ను స్తుతించి ఆరాధించుతండ తండ్రి. అవునైనా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు. ఇంతవరకు నీ దాసుని దొరగా నా ముందుకు తెచ్చిన లేఖన భాగాలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ప్రార్థన విషయంలో ప్రభువా నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రార్థనలో ఎన్నోసార్లు నీ కొరకు ప్రార్థన చేయలేకపోయినా కనికరించుము, క్షమించుము, నీ రక్తంతో కడుగుము. ఎన్మే పలరాపించినాడు తన పిల్లల కోసం. ఎన్మేను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు. ఇజ్రాయేల్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు. ఎస్తేరుని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు. నా పితృల దేవుడు ప్రభువా అలాగ కన్నీటి ప్రార్థన పిల్లల కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చన్నావు. ఇటు ప్రార్థన నాలో లేదని ఒప్పుకుంచు ప్రభు. అటు ప్రార్థన నాకు నేర్పించు. నా పితృల దేవా నువ్వైతే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుంచి తొలగించన్నప్పుడు శ్రమలు ఆయన నువ్వు చేసిన మేలు బట్టి నిద్రమత్తులో ప్రభువా ఎంతగానో నిద్రించుతున్నాను నాయన. అనుదినం వాక్యంతో ప్రభువా మాట్లాడుతూ ప్రార్థన విషయంలో ప్రభువా సహాయపడుతూ వచ్చిన అటు ప్రార్థన నాకు కూడా నేర్పించము. అటు ప్రార్థన మీ కొరకు జీవించటకు సిద్ధపరచము. కన్నీటి ప్రార్థనలో సహాయపడతారమ్మని ప్రార్థన చేసుకుంటాను. నా పితృల దేవా జ్ఞాపకం చేసుకోండి. ఎనిమయ్య తండ్రి ఎంతగానో ప్రార్థన చేసి విజయం పొందినాడు. అటు నైనా సంఘం కొరకు విశ్వాసుల కొరకు అత్యాశక్తితో ప్రార్థించనికి నైనా ఎస్తేరు విజయం పొందింది. అలాగే నన్ను సిద్ధపరచము, సాయం చేయండి అయ్యా. ప్రార్థనలో విజయం ఉంది ప్రభువా. అటు జ్ఞాపకం చేసుకోండి. నమ్మదగిన దేవుడవు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నా. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలస్యం చెప్పి నడిపించే దేవా నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ అటు నీ వాక్యం రీతిగా అనుసరించి నేను నడుచుకుండేలాగా నా సహాయం చేయండి. సత్యాన్ని అనుసరించుటకు సహాయం చేయండి. కృప చూపించండి. యేసయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. జ్ఞాపకం చేసుకోండి. తిరిగి నాయన నా ముందుకు తెచ్చిన నాయన వాక్యాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తిరిగి ప్రభువా అవునైనా తండ్రి ఏలేముకి ఇచ్చిన వాగ్దానాన్ని సంఖ్యాకాండం మాట్లాడుతున్న నెరవేరుస్తున్నందుకై స్తుతించి ఆరాధించుతున్న తండ్రి. సంఘ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనేకులు ఆత్మలు ప్రభువా రక్షించిన బిడలను నైనా స్థిరపరచండి, బలపరచండి, కోల్పోకుండా సాయం చేయమని ప్రార్థన చేయండి. అవు ప్రభువా జ్ఞాపకం చేసుకోండి నైనా తండ్రి. అనేకులు తండ్రి ఏలేముకు రక్షణ లేని భర్తలు ఉన్నారు. వాళ్ళని కూడా రక్షణ మార్మస్ కలిగించు, సహాయం చేయండి తండ్రి. నిన్ను ఎరగని ప్రజలు ఉన్నారు. అనేకులు నీ ఇంటికి తీసుకురండి. ఏలేములో ప్రభువా సమకూర్చండి ప్రభువా. నమ్మదగిన దేవుడవు సహాయం చేయండి. అందరినీ సమకూర్చి నీ ఏలేములో నైనా తండ్రి పిలిచినట్టుగా అందరినీ నైనా సమకూర్చి నీ ఏలేములో సిద్ధపరచండి, సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండ. పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు ఒకరిని ఆకర్షించితే కానీ నేను ఆకర్షించలేన్నావు. ఆ ప్రభావ జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఆయన సమస్తం నీకు అప్పచెప్పుకుంటా ఉండా. అవి తండ్రి చూస్తున్న దేవుడు సువార్తకెళ్ళి సువార్తల అవసరతలన్నీ నీరిన దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సంఘ ప్రార్థనలో నాకు ఇచ్చిన సమాన్ని బట్టి స్తుతించుతూ ప్రభా ఎల్లప్పుడూ నేను నీలో భయము భక్తితో వణుకుతూ నేను కూడా నేను వచ్చే రాకటలో ఎత్తుబడటకు నేను నా పిల్లలు సంఘం ఎత్తుబడటకు సిద్ధపరుస్తారమ్మని ప్రార్థన చేసుకుంటూ నా ప్రార్థనకు జవాబులు ఇచ్చిన నమ్ముతూ స్తుతించుతూ ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ నా కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అదేవిధంగా ఒక ఇద్దరు ప్రార్థన చేయండి. మన సంఘంలో అనారోగ్యముగా ఉండేవారు మీకు ఎరుగుదురు, వారి పేర్లు పెట్టి ప్రార్థన చేయండి. తర్వాత వృద్ధుల కొరకు ప్రార్థన చేయండి, విధవరాండ్ల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించినట్లు దయచేసి ఈ యొక్క అంశం కొరకు అట్లా దైవసేవకురాలు 4 పనులు పెట్టబడాలా. తర్వాత చాలా శరీర బలహీనంగా ఉంటుంది, థైరాయిడ్ ఎన్నో విధాలుగా ఉంటా ఉంది. ప్రార్థన చేయండి. కాబట్టి ఒక ఇద్దరు అనారోగ్యంగా ఉన్న వారి కొరకు దేవుడు సంపూర్ణమైన స్వస్థత వారికి ఇచ్చినట్లు, తర్వాత
అలాగనే విధవరాన్లు వృద్ధుల కొరకు ఇద్దరు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవ, మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞత చెల్లిస్తూ వస్తుంటున్నాను. ఇంతవరకు కాపాడినందుకై మరొకసారి నీ సన్నిధిలో సాగిలిపడి మనకి ఆరాధించి గణపరుస్తూ వస్తూ ఉంటున్నాను తండ్రి. రక్తాన్ని ప్రోక్షించుకున్న పవిత్రపరచము, నా పాపను దూరపరచము. దేవా, వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉంటున్నాను. నీ వాక్యం ద్వారా, నీ దాసం ద్వారా మాట్లాడేందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తూ ఇచ్చిస్తూ వస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రతి విధమైన ప్రార్థనలో, విజయవంతమైన ప్రార్థనలో, దైవ చిత్తానుసారమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన మీరు సెలవిస్తూ వచ్చినారు తండ్రి. మీరు లోకంలో ఉన్నప్పుడు దేవుని చిత్తాను, తండ్రి చిత్తాను ప్రకారంగా మీరు చేస్తూ వచ్చినారు దేవా. ఈ నా జీవితంలో కూడా ఎన్నో పర్యాయాలు తను నా చిత్తానుసారంగా నడుచుకున్నామని క్షమించము దేవా. ఏదో నా లాభం కొరకు దురుద్దేశంతో కొన్ని అడుగుతూ వచ్చినాను ప్రభా, క్షమించమని ప్రార్థన చేస్తుంటున్నాను. దయలు నా తండ్రి, అది నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా అది నాలో, హృదయంలో, మనస్సులో ఉంచుకొని ఆ విధంగా ప్రభా మిమ్మల్ని అడగడానికి నాకు సహాయం చేయము దేవా. కృప చూపుతారని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాను. ఎన్నో పర్యాయాలు కన్నీళ్ళు విడసకుండా ప్రార్థన చేసి వచ్చిన వాడిని, నా పిల్లల కొరకు ప్రార్థన చేయలేను అని ప్రభా. అయితే మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. కనీసం ప్రభా 6 గంటలైనా, ఒక జామైనా ప్రార్థన చేయలేని వాడిని క్షమించము నా తండ్రి. అటువంటి ప్రార్థనా శక్తి, ఆ యొక్క బలము ప్రభా నాలో ప్రజ్వలింపచేయండి. పునరుత్థానం శక్తి దయచేయండి. నీ ఆత్మచేతి నింపండి. మోకాళ్ళ అనుభవం ప్రభా, కన్నీటి ప్రార్థన నా జీవితాన్ని అలవరుచుకుని అలవాటుగా నిత్యము ఉన్నట్లు ప్రభా నాకు సహాయం చేస్తామని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాను దేవా. నా జీవితంలో కూడా ప్రభా ఈ యొక్క విజయమైన ప్రార్థనలో తండ్రి, నా ప్రార్థన కూడా మీరు ఆలకించి దేవా గొప్ప విజయం దయచేస్తామని ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటున్నాను. నా సమస్యలన్నింటినీ మీరే ఎదుగుదురు ప్రభా, మీరే క్రీస్తు నామములో ప్రభా వాటిని తీర్చమని ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటున్నాను. వాటి కొరకై కన్నీరుతో నిశ్చయంలో మొరపెడుతున్నాను. మీరు సహాయం చేయగల దేవుడు అని విశ్వాసం ఇచ్చి ప్రార్థన చేస్తూ సహాయం చేయండి దేవా. అదేవిధంగా నా తండ్రి, సంఘం యొక్క వాగ్దానం కొరకు సంఖ్యాకాండం 14:14 నెరవేర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం. నీ ప్రజల పక్షాన మీరే కార్యవహించి నా తండ్రి, పగలు మేఘస్తంభంగా అగ్ని, రాత్రి అగ్నిస్తంభంగా మీరే కాపుదలు నడిపించమని ప్రార్థన చేసి వస్తుంటున్నాం. దయలు నా తండ్రి, సంఘంలో అనారోగ్యం వారి కొరకు భారంగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు ఎరుగుదురు నా తండ్రి, వారిని ప్రభావాన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం దేవా. తండ్రి, మీద అవసరాలను తండ్రి ప్రభావం సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆ పనులు పెట్టాలి ప్రభా, రూట్ కెనాల్ అయిపోయింది ప్రభా. మీరే తండ్రి ఆ నొప్పి తీసివేసి సంపూర్ణ ఆరోగ్యము ప్రభా, థైరాయిడ్ నుంచి ముక్తి దయచేయమని, క్షేమం దయచేసి, నెమ్మది దయచేస్తామని ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటున్నాం తండ్రి. శరీరం బలహీనత లేక ఆరోగ్యంగా ఉన్నట్లు మీ కృపను గ్రహించమని ప్రార్థన చేస్తూ వస్తుంటాం. నీ రెక్కల కింద ఆరోగ్యం కలదు ప్రభా. మీరు ఎంతైనా నమ్మదైన దేవుడు ప్రభా. నీ యొక్క రక్తంలో స్వస్థత కలుగుతూ ఉంది ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘంలో ప్రభా బాలమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నరాలని ముట్టి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం, క్షేమం దయచేస్తున్నామని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. అదేవిధంగా ప్రభా పెద్ద ఋతమ్మ కొరకు, చిన్న ఋతమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన సహాయం చేయండి. మీరే ముట్టి ప్రభా బాగుపరచమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ప్రవీణ్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. నాయన ప్రతి విధమైన ప్రభా మరి నా తన రోగం నుండి మీరు విడిపించి ప్రభా మరి శక్తి బలం దయచేసి ప్రభా మీరు ముట్టి బాగుపరచమని ప్రార్థన చేసి వస్తూ ఉంటున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే సంఘంలో జ్వరం చేత ప్రభా, దగ్గు బలం, నడుము నొప్పుల చేత, మోకాలు నొప్పుల చేత బాధపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరు పొందిన గాయం చేత మాకు స్వస్థత మీరే ప్రభా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క రోగములలో ప్రభా విశ్వాసం కలిగి తండ్రి నీ వైపు చూసి ప్రభా మేము పొందనట్లు సహాయం చేయండి. శత్రుకార్యం లయపరచమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాను దేవా. మీరే సహాయం చేయండి ప్రభా. ప్రతి సంఘంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో మీరు ఎరుగుదురు ప్రభా. ప్రతి వారిని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటున్నారు తండ్రి. విధురాళ్ళ కొరకు ప్రభా, మరి అదేవిధంగా తండ్రి ముసలివారి కొరకు ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటున్నారు తండ్రి. వయసు రీత్యా ప్రభా వారు తండ్రి ప్రభా మీరు ఎరుగుదురు తండ్రి. వారికి ముత్తగా తోడుగా నిడుగుండే దేవుడు ప్రభా. మరి మీరే కాపుదల దయచేసి ప్రార్థన చేసి వస్తుంటున్నాం తండ్రి. వారి వృద్ధాప్యంలో కూడా ప్రభా
మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీరు ముది వరకు ఎత్తుకొని నడిపించే దేవుడు ప్రభా, ముదిరి కాపాడే దేవుడు అని సెలవిస్తూ వచ్చినారు దేవా. అట్లు నీ ప్రజలను ప్రభా, ఎవరైతే నా తండ్రి వృద్ధాపంలో ఉంటున్నారో ప్రభా, వారి కాపుదలు దయచేయండి, కాపాడండి. విధురాన్ని కూడా వారి పక్షాన న్యాయం తీర్చండి ప్రభా. వారి తండ్రి వారిని ప్రభా పురిగొలుపుతామని ప్రార్థన చేసి వస్తూ ఉంటున్నాం తండ్రి. నీ వైపు చూసి ముందు కొనసాగడం సహాయం చేయండి దేవాన్ని. రాకళ్ళు ఎత్తబడే సంఘంలో వాడు కూడా ఉండనట్లు కృప చూపుతామని ప్రార్థన చేసి వస్తూ ఉంటున్నాను. నువ్వు ఎంతైనా నమ్మదైన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తూ ఉంటున్నాను తండ్రి. నేను ఇచ్చిన వాటికంటే గొప్ప కార్యాలు చేయగల దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తూ ఉంటున్నాను తండ్రి. నా ప్రార్థన కూడా మీరు ఆలకించి విజయవంతమైన ప్రార్థన మీరు దయచేస్తామని విశ్వాసం ఉంచుతూ మిమ్మల్ని గణపరుస్తూ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. తగ్గించుకొని నామాన్ని హెచ్చిస్తూ మా ప్రియ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, నా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను నా ప్రభా. ఇదిగో నేను ఉదయం నుండి రాత్రికల సమయానికి తండ్రి మమ్మల్ని కాపాడి కనికరించి నేను నీ రెక్కల చాటున భద్రపరచుకుని తండ్రి రాత్రికల సమయంలో నా ప్రభా సంఘ ప్రార్థన నిమిత్తం మమ్మల్ని జ్ఞాపకం చేసి తీసుకొచ్చేందుకే స్థుతిస్తున్నాను దేవా, గణపరచుకున్న తండ్రి. అంతేకాదు నా ప్రభా, మీరు పాటల ద్వారా మేము పొందవచ్చు వచ్చినాయనైనా తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నా ప్రార్థిస్తారు వారి మధ్యన ఉంటుంది శ్రీసిన మా పరలోకపు తండ్రి, మా మధ్య నువ్వు ఉండి మా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి, నీ దాసుని మరుగుపరిచి మాట్లాడుతూ వచ్చినా కదా నా తండ్రి. యేసయ్య ప్రార్థన విషయంలో నా ప్రభా మీరు ఎంతగానో ప్రభా తండ్రి ఆనాడు నా ప్రభా నెహెమ్యా హెజ్రా ప్రభా ఎంతగానో ప్రభా మీ సన్నిలోనైనా విలపిస్తూ వచ్చినారు నాయన. ఆ విధంగా మీరు విలపించాలని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా నా తండ్రి. అంతేకాదు నా తండ్రి ప్రార్థన విషయంలో నా ప్రభా తండ్రి విజయవంతం ప్రార్థన చేయాలని తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చినావు కదా నా తండ్రి. ఆ విధంగా నేను తండ్రి నేను నా అనేక సమయాలు నా ప్రభా నా చిత్తానుసారంగా నా ఇష్టానుసారంగా నేను ప్రార్థన చేసిందనగా ఉన్నానని ఒప్పుకుంటున్నాను ప్రభా. దయతో నన్ను క్షమించి నీ రక్తంతో కడగండి నా ప్రభా. ఆనాడు నా తండ్రి మీరే నా ప్రభా తండ్రి నేను నీ చిత్తానుసారంగానైనా మీరు ప్రార్థిస్తూ వచ్చినారు నా తండ్రి. నీ చిత్తం అయితే ఎగిన నా దగ్గర నేను తొలగించమని తండ్రి చిత్తానికి మీరు ఒప్పుకుంటూ వచ్చినావు కదా నా తండ్రి. ఆ విధంగా నేను కూడా అతని చిత్తానుసారంగా నా తండ్రి నేను కూడా నా ప్రార్థించడానికి మీరు నాకు సహాయపడండి ప్రభా. మరి జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. అంతేకాదు నా తండ్రి నేను యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవాలని మీరు మాట్లాడుతూ వచ్చినావు కదా నా తండ్రి. ఆ విధంగా నేను అనేక సమయాల్లో నా ప్రభా నా కోసం నా పిల్లల కోసం సంఘం కోసం నేను ప్రార్థించలేదనగా నేను ఉండాలని ఒప్పుకున్నాను ప్రభా. ఆ విధంగా నేను కన్నీటి ప్రార్థన వ్యక్తం చేసే దేవుడే కాదు కదా నా ప్రభా. జగనత నానాడు నా తండ్రి భక్తుడు ప్రభా నేను నా తల్లి కన్నీటి ప్రార్థన రక్షణ వలయంలో కొట్టుకొచ్చని చెప్తా వస్తున్నారు కదా తండ్రి. ఆ విధంగా తల్లి కన్నీటి ప్రార్థన వినాటి వ్యక్తం చేసే దేవుడే కాదు ప్రభా. వ్యక్తం చేయలేదు చేయవు ప్రభా. మీరు మాట ఇచ్చి తప్పని దేవుడు మారని దేవుడు మాట కట్టుబడే దేవుడు కదా నా ప్రభా. మరి జ్ఞాపకం చేసుకో. ఆ విధంగా నా తండ్రి ఆనాడునైనా గనురాలైన స్త్రీ నా తండ్రి రేయకు జామున లేచి నా ప్రభా తన ఇంటి వారి కోసం తన పనికత్తెల కోసం నేను రేయకు జామున లేచి నా ప్రభా ప్రార్థిస్తూ వచ్చింది నేను. ఆ విధంగా నేను కూడా మీరు తండ్రి వాక్యాన్ని రాయించి పెట్టినా కదా నా తండ్రి ఆ స్త్రీని నా ప్రభా. ఆ విధంగా గనురాలైన స్త్రీ వల్ల నేను కూడా నా తండ్రి నేను రేయకు జామున లేచి నా ప్రభా ప్రార్థించడానికి నన్ను బలపరచని ప్రభా. ప్రార్థన జీవితాలను తండ్రి తొలగిపోక నన్ను బలపరచని ప్రార్థిస్తున్నాను దేవా. జ్ఞాపకం చేసుకుని అతన్ని యేసయ్య. అదేవిధంగా నా ప్రభా మరి నా తండ్రి నాకు ఇచ్చిన అంశాలను ప్రభా నీ పాదాలకు పెట్టి గోజాడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి నా ప్రభా. సంఘంలో నా తండ్రి నేను తండ్రి అనారోగ్యంగా నా బిడ్డలు నేను పాదాలకు తెచ్చినాను నా తండ్రి. మీరు ఇంటి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. చిన్న రుతమను తండ్రి ఆనందనను ప్రభా ప్రవీణ్ తండ్రి బాలమ్మక్కను ప్రభా మరి జ్ఞాపకం చేసుకున్న అతని ఇస్రాయేల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా సంపూర్ణంగా ఆరోగ్యం ఏంటి నాయన. అదేవిధంగా నేను దాసుడు నా ప్రభా సొలొమోనన్న తన చెల్లిని దేవరను మీరు జ్ఞాపకం చేసుకున్న అతను ఎంతగానో ప్రభా చేసుకుని ఇంటా వచ్చినాం ప్రభా. మరి జ్ఞాపకం చేసిన అతన్ని ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచిన విశ్వాసంతో నమ్ముతున్నాను ప్రభా. విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరచాలని అతని విశ్వాసంతో అడుగుతున్నాను ప్రభా. మరి జ్ఞాపకం చేసుకునే నా విషయం. అదేవిధంగా నా తండ్రి మీరు ఎంతైనా గొప్ప దేవుడు అని ప్రార్థిస్తున్నాను తని. నా యొక్క విషయంలో కూడా మీరు సహాయం చేయండి చేసినందుకు నేను స్థుతిస్తున్నాను అతని. నా యొక్క వాగ్దాన్ని నెరవేరుస్తూ వచ్చినావు కదా నా ప్రభా. తన్ని సామెతలు 10:24 నా ప్రభా తండ్రి నీతిమంతులు ఆశించిన వారికి దొరికినని నా ప్రభా. నాకు మీరు సహాయం చేసినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞత చెల్లిస్తున్నాను దేవా. జ్ఞాపకం చేస్తున్నా తండ్రి. అదేవిధంగా నా ప్రియ పరలోక తండ్రి సంఘానికి ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చండి నా ప్రభా. పగలు మేఘ స్తంభం రాత్రి అగ్గి స్తంభంగా ఉండి నా ప్రభా మీరు కాపాడే దేవుడుగా మీరు ఉన్నారు నా తండ్రి. ఇంతవరకు నేను
తండ్రి మీరు కాపాడుకుంటూ వచ్చినావు. నేను ముందున్న సమయంలో కూడా నేను ఈ బిడ్డలను కాపాడు సమర్థుడని ప్రార్థిస్తున్నాను దేవా, జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా నా తండ్రి సంఘంలో నా తండ్రి విధవరాలను నేను నీ పదవులు తెచ్చిన నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి విధవరాల పక్షం నేను ఉంటాను సెలవిచ్చిన దేవుడే కదా నా ప్రభా. మరి చిన్న రుతమ్మను లిడియక్కను ప్రభా, మరి నా తండ్రి ఆశీర్వాదం అక్కను భాగ్యక్కను తండ్రి మరి జ్ఞాపకం చేసుకున్న తండ్రి నంద్యాల మేరక్కను ప్రభా, మరి జ్ఞాపకం చేసుకున్న తండ్రి సుశీలమ్మక్కను తండ్రి జయమ్మను ప్రభా, మరి బేతి మేరమ్మను తండ్రి మరి జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను దేవా. జ్ఞానమ్మను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి చేసే అదేవిధంగా నా విషయంలో మీరే సహాయపడండి ప్రభా తండ్రి. అంతేకాకుండా నా వ్యాపారంలో తండ్రి సొలొమోను అమ్మను ప్రభా మరి జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను దేవా. జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదం అక్కడ భాగ్యక్కును తండ్రి సొలొమోను అమ్మను ప్రభా మరి జ్ఞాపకం చేసుకుని ఎదురాళ్ళ పక్షాన్ని ఉంటాను సెలవిచ్చిన దేవుడే కదా నా ప్రభా. మా పక్షాన్ని నుండి నా తండ్రి మేము మమ్మల్ని తండ్రి మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ మీద దృష్టించి నీకు ఆలస్యం చెప్పినాను నా తండ్రి, మా మీద దృష్టించి మాకు ఆలస్యం చెప్పమని ప్రార్థిస్తున్నాను దేవా. మేము ఆత్మీయ తండ్రి శరీరమైన భర్తను కోల్పోతా వచ్చినాం దేవా, మరి జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా నా తండ్రి మా పిల్లలకు నేను తండ్రి శరీరమైన తండ్రిని కోల్పోతా వచ్చినారుగా నా తండ్రి, ఆత్మీయ తండ్రిగా మా ఎదురాళ్ళ బిడ్డలకు నా తండ్రి మీరే తండ్రి వారి మీద మా మీద దృష్టించి నా తండ్రి మీకు ఆలస్యం చెప్పమని ప్రార్థిస్తున్నాను దేవా. జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నా తండ్రి. చేసిన ప్రార్థన పరలోక రాజ్యం చేసుకుని ప్రతిఫలం ఇచ్చిన అడిగినట్టు పొందుకున్నాను నమ్మాలన్నా కూడా తండ్రి. నమ్ముట నీవంతైతే నమ్మాలని సమస్తం సాధ్యం ఉన్నావు నా ప్రభా. విశ్వాసంతో నమ్ముతున్నాను ప్రభా. చేసిన ప్రార్థన పరలోక రాజ్యం చేసుకుని ప్రతిఫలం ఇచ్చిన విశ్వాసంతో ప్రార్థించి బతినాడి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అదేవిధంగా ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేయండి. ప్రభుచితమైతే ఈ క్రిస్మస్ సందర్భంగా అనేక ప్రాంతాల్లో సువార్త జరుగుతుంది. చాలా చోట్ల సెమీ క్రిస్మస్లోని మీటింగులు పెడుతున్నారు. కొన్ని అభ్యంతరాల ఆటంకాలు వస్తున్నాయి. దేవుడు వాటి నుండి తొలగించబడినట్లు ప్రార్థన చేయండి. తర్వాత ఈ నెల 18 నంద్యాల టౌన్ అంతా 200 మంది సేవకులు విశ్వాసులు కలిసి సువార్త ప్రకటించనై ఉండగా దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. అది సేవకులంతా కలిసి భారం భరించాలని ఆత్మల రక్షణార్థ నిమిత్తమై ముందుకు వచ్చాము. కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి. మన సంఘం నుండి కూడా మనకు సరిహద్దులలో ఉన్న గ్రామాలు సువార్త రాను దినాల్లో ప్రకటించున్నట్లుగా కూడా మన గ్రామంలో ప్రకటించున్నట్లుగా కూడా దయచేసి ప్రార్థన చేయండి. క్రిస్మస్ జనవరి వర్తమానికులు ఎంతోమంది అవసరం. దేశమంతా కొంతమంది సేవకులు వెళ్ళరు. ఆ ప్రాంతాలకు కూడా వర్తమానికులు కావాలా. దేవుడు అనేకులను లేపునట్లు మహిమకరముగా 2 దినాలు జరుగునట్లు మన మధ్యలో కూడా క్రిస్మస్ జనవరి పరిచయకు వచ్చే దాసుని దేవుడు బలమైన వార్తగా వాడుకున్నట్లు వీటి కోసం క్లుప్తంగా వాక్యానుసారంగా ఒక సహోదరుడు ఒక సహోదరి చేయండి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ద్వారా మాటలకు వచ్చిన లేఖనాలకి వందనాలు ప్రభా. మరి ప్రార్థనలో పట్టుదల కలిగి మెలకువ కలిగి ఆత్మ వలన ప్రతి ప్రభా సహాయమును అనుగ్రహించే దేవుడు తండ్రి నాయన. మరి ప్రార్థన జీవితంలో మెలకువ లేని జీవితం, పట్టుదల లేని జీవితం తండ్రి క్షమించము, రక్తంతో కడుగుము, నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాం. కన్నీటి ప్రార్థన మరి మాకోసమే మరి మీకోసమే ఏడుడి అని ప్రభా మరి నాయన కన్నీళ్ళు ప్రార్థన చేసే జీవితం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా కోసమే ఎంతగా రోదనతో వేదనతో బాధపడిన దేవుడు తండ్రి, ప్రార్థించిన దేవుడు, నీ చిత్తమును తండ్రి చిత్తమును నెరవేర్చిన దేవుడు ప్రభా. అలాంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి నాయన తండ్రి ఆయా చోట్ల మరి క్రిస్మస్ ద్వారా తండ్రి అనేక మీటింగులు పెడుతున్నారు. అక్కడ ఎన్నో చోట్ల అభ్యంతరాలు జరుగుతున్నాయి, సహాయం చేయండి. అలాగనే ప్రభా మీటింగులలో అనేకులను దాసులను వాడబడి మారు మనసు లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాలను బలపరచండి. అలాగనే తండ్రి మరి ప్రభా ఈ నెల 18 నంద్యాలలో ప్రభా సువార్త జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మరి నాయన తండ్రి అభ్యంతర ఆటంకాలు తొలగించండి. సకాలంగా సమస్తమును ప్రభా వాతావరణాన్ని అన్నీ ప్రభాని నువ్వే తండ్రి
నీ యొక్క స్వాధీనం చేసుకుంటామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేకులలోని కార్యం దయచేయండి ప్రభా, కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా మరి క్రిస్మస్ పరిచర్య కోసమే అనేకులను ప్రభా ఈ దాసుల్ని అభిషేకించి వాడుకులు రండి ప్రభా. ఆయా చోట్లకు మరి తండ్రి ప్రపంచ యావత్తు మరి నాయన పంపేని దాసులను ప్రభా సహాయం చేస్తున్నామని ఆత్మ ఎలువలు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభా జనవరి పరిచర్య కోసమే మరి నాయన తండ్రి అనేకులను ప్రభా మీ సన్నిధిలో నిలబెట్టి వాడుకుంటున్నామని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, ఆరోగ్య దయచేయండి, బలం దయచేయమని, నూతన బలం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలాగనే ప్రభా సమస్తమును తండ్రి ఇలాగనే నీ సన్నిధికి వచ్చే దాసుని కానీ ప్రభా వచ్చి వాడుకుంటున్నామని సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘం క్షేమము ఎలా నడుచుకోవాలనో ప్రభా నువ్వే కృప చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ సమస్త హక్కులన్నీ తీర్చి మహిమ పొందుతున్నామని చేసిన మేలుకే వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏసయ్యా, ఇది నమ్మలేక ఎంతోమంది మరణిస్తూ వచ్చినారు ఏసయ్యా. ఆయనను సజీవ లేఖలతో నన్ను మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చినారు తండ్రి ప్రభా. నాయన ప్రభా, నీ దాసు చెప్తూ వచ్చిన వాక్య లేఖన భావాలను బట్టి మిమ్మల్ని ప్రార్థించుటకు, నిన్ను కీర్తించుటకు, నిన్ను స్తుతించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతో వేలాది వందనం వేసాను నాయన ప్రభా. ఇదనైతే ఎంతోమందికి లేదు ఏసయ్యా, మాకైతే ఇస్తూ వచ్చారు నాయన ప్రభా. అంతేగాక ప్రతి విధమైన ప్రార్థనను మీరు విజ్ఞాపనం చేయుదురు అని సెలవిస్తూ వచ్చారు నేను ప్రభా. విశ్వాసంతోనూ నేను నీ యందు నిలకడగా ఉంటూ నేను ప్రభా జీవిస్తూ వచ్చి నేను ప్రతి విషయంలో మీరు విజయం ఇచ్చే దేవుడు వేసయ్యా. అందరి బట్టి నేను స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాం. నీ చిత్తానుసారంలో మేము ఉండుటకు సహాయం చేస్తురండి వేసయ్యా. అంతేగాక కన్నీటి ప్రార్థన మీరు నిష్ప్రయోజనం కాదని సెలవిస్తూ వచ్చారు. బుడ్డిలో ఉంచే దేవుడు వేసాను నాయన ప్రభా. అంతేగాక ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు నాయన ప్రభా. అంతేగాక వాక్యమును నాయన ప్రభా, ప్రార్థనను నాయన ప్రభా నేను కూడా నీ కొరకు ప్రార్థించుటకు సహాయం చేసినందుకు ఎంతో వేలాది వందనములు వేసాయా నాయన ప్రభా. అంతేగాక నేను క్రిస్మస్ జనవరి నేను ప్రభా క్రిస్మస్ సందర్భంగా స్వార్థ మీటింగ్స్ ఏమి అనేక ప్రాంతములలో జరుగుతుండగా నేను ప్రభా నీ రాజ్య స్వార్థను ప్రకటించుటకు నేను ప్రభా నేను ఎంతో ఆటకం లేకోకుండా నీ పరిచర్య జరిగించుటకు సహాయం చేస్తున్నాండి నేను ప్రభా. అంతేగాక 18వ తేదీ ఈ నెల నంద్యాల టౌన్ మొత్తం నేను ప్రభా సువార్త ప్రకటించుటకు సహాయపడుతురండి ఏసయ్యా నేను ప్రభా. అంతేగాక నేను ప్రభా ఈ గ్రామంలో కూడా సువార్తను ప్రకటించుటకు యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు వేరెవరు లేరు, పాపులైన రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడని నిన్ను గూర్చి ప్రకటించుటకు సహాయం చేస్తురండి ఏసయ్యా నాయన ప్రభా. నాయన ప్రభా ఈ నాన్న ప్రార్థించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతో వేలాది వందనములు. ఈ నా కొద్ది స్తుతి ప్రార్థన యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగనే మన సంఘంలో అవసరతల కొరకు ప్రార్థన చేయండి. ప్రవచితమైతే బల్ల టేబుల్ టేకుది, కానుక పెట్టే దాని స్టూలు టేకుది, తర్వాత దైవ సేవకుని గృహము పక్కన కట్టబడే విషయంలో పైన గెస్ట్ రూమ్లో ఏసీ కొరకు ఈ అవసరతల అక్కర్లు, తర్వాత బరియల్ గ్రౌండు అనగా సమాధుల స్థలము, ప్రవచితమైతే సువార్త కొరకు వ్యాను, ఈ గుర్తుపెట్టుకొని ఒక ఇద్దరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. బల్లా టేబులు, కానిక పెట్టే టేబులు, తర్వాత ఏసీ, దైవసేవకుని గృహము, తర్వాత వ్యాను, బరియల్ గ్రౌండు, సమాధుల స్థలం. ఒక ఇద్దరు ప్రార్థన చేయండి ఎవరైనా. గడిచిన ఆయుష్కాలం అంతా కూడా సజీవుని దేవుడు గడిచిన సజీవులు కొంచెందుకే నీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాను నా తండ్రి. నీ దాసుని మరుగు చేసుకొని లేఖన భాగాలన్నింటిని బట్టి నీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాను. గొప్పవాడవు నాయనా, ఉన్నవాడవు అన్నవాడవు, మాట తప్పని దేవుడవు, మార్పు చెందిన దేవుడు. నేను ఎన్నో మాలరు నాయనా నేను దుఃఖపరిచిందని ప్రభా, అలాంటి ప్రార్థన నాలే లేదని ఒప్పుకుంటూ ఉంటున్నాను. దయతో క్షమించమని ప్రార్థించుకుంటూ వచ్చినాను.
గొప్పవాడవు నాయనా తండ్రి అబ్బాని మొరపెడుతూ ఉంటున్నానయ్యా. సహాయం చేయండి నా తండ్రి. అలాంటి ప్రార్థనలో నేను కూడా ఉండడానికి, మెలుగు కలిగిన జీవితంలో నన్ను ఉండడానికి సహాయం చేయండి. నీకే వందనం చెల్లిస్తూ ఉంటున్నాను గొప్ప దేవా నా తండ్రి. ఎంతగానోనైనా నా తండ్రి ఆమె ఎంతగానో పలాపించి నాయనా ఆమె పిల్లల కోసం, ఆమె కోసం నాయనా ఎంతగానో దుఃఖపడతా ఆయన వేడుస్తూ వచ్చింది. ఆ యొక్క ఏడుపు నాయన నీళ్ళను బుడ్డిలో ఉంచుతూ వచ్చినావు. అందుని బట్టి నీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాను. వేస్తేరు వల్లే నాయన మిహీన వల్లే నేను కూడా ఉండడానికి సిద్ధపరుచు సహాయం చేయండి. నీకు వందనం చెల్లించుకుంటున్నాను గొప్ప దేవుడవు నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాయినా నాయనా తండ్రి. బల్ల నాయనా కనుక పెట్టా నాయనా మంచిది నాయనా, నీకు మహిమకరంగా ఉండటానికి నైనా సహాయం చేయండి తండ్రి. నీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాను నాయనా తండ్రి. గొప్ప దేవుడవు నాయనా తండ్రి. అది ఇంకా చెప్పిన అంశాలను బట్టి నీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాను. సమస్తము నువ్వు ఎరిగిన దేవుడవు, సహాయం చేయండి ప్రభా. నైనా వ్యానను జ్ఞాపకం చేసుకొని నీ చిత్తానుసారంగా నైనా సహాయం చేయండి. అనుకూలపరచమని ప్రార్థించుకుంటున్నాను నా దేవా. నీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాను నా తండ్రి. చదువు సందిరాని ముద్దును నేనైనా ఈ యొక్క అనారోగ్య చింతతో మతిమరుపుతో ఎంతో ఉంటున్నాను. నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు చెప్పినాడు నీ దాసుడు. సమస్తాన్ని సిద్ధపరచు, సహాయం చేయండి, అనుకూలపరచండి నా తండ్రి. ఇక్కడ గుడికనైనా నీ దాసుడు రాగలిగి నీకు సిద్ధపరచండి. ఏ దాసు రావాలన్నా సహాయం చేయండి ప్రభా. నీ ఉద్దేశం, నీ సంకల్పంతో ఈ యొక్క మందిర ఆవరణలో నీ ఉద్దేశంతో నెరవేర్చుకుంటూ సమస్తాన్ని సిద్ధపరిచి కృప చూపించమని ప్రార్థించుకుంటూ వచ్చున్నాను. సహాయం చేయండి. నీకే వందనం చెల్లించుకుంటున్నాను నైనా. చేసిన ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామంతో స్తుతించి ప్రార్థించి అడిగి అప్పచెప్పుకొని వేడుకుంటేనే నా పరమ తండ్రి. ఆమేన్. మరోసారి నీ సన్నిధిలో చేరి దేవయ్య సంఘ ప్రార్థనలో నీ బిడ్డలతో కలిసి నేను కూడా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఇక సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను దేవా. మీ దాసుల ద్వారా నా ముందుకు తెచ్చిన ప్రతి ఒక్క లేఖనాలు బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. నెహెమియా హృదయం చింపుకొని ఎలాగ ప్రార్థించాడో మీరు మాట్లాడుతూ వచ్చేందుకు వందనాలు ప్రభువా. నైనా నా జీవితంలో నేను కూడా అనేకసార్లు నైనా నిద్రపోయి దైవ చిత్తానుసారంగా నేను ప్రార్థించలేదని మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. నా జీవితంలో నేను కూడా నేను దైవ చిత్తానుసారంగా ప్రార్థించుటకు మీరు నన్ను సిద్ధపరచండి. మెలకువగా ఉండి ప్రార్థించమన్నా. నా జీవితంలో మెలకువలేక నిద్రపోయి శరీర బలహీనతతో నేను ప్రార్థించలేని దేవ దౌర్భాగ్యాలని రాలని ఒప్పుకుంటున్నాను ప్రభా. దయతో నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు. నేను ఈ లోక స్నేహం దేవునికి వైరమని సెలవిచ్చిన, శత్రుత్వం సెలవిచ్చిన దేవుడు నా జీవితంలో సమయం ఉన్నప్పుడు కూడా నేను అనేక సార్లు నా చిత్తానుసారంగా నేను నడుస్తూ జీవిస్తూ వచ్చినాను ప్రభా. అయితే దైవ చిత్తానుసారంగా జీవించి ప్రార్థించినప్పుడు ప్రతిఫలం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు నా జీవితంలో నైనా కన్నీరు కార్చలేదని నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభా. దయతో నన్ను క్షమించు. నేను కూడా సంఘం నిమిత్తం, ప్రజల నిమిత్తం, కుటుంబం నిమిత్తం కన్నీరు కార్చుటకు సహాయించి, మెలకువగలిగి ప్రార్థించుటకు సహాయించి. ఎజ్రా ప్రార్థించినాడు, ఎస్తేరు ప్రార్థించింది, నేను నశించినను నా ప్రజలు నశించకూడదు అని. నా జీవితంలో నేను కూడా అలాంటి ప్రార్థన కలిగి అలాంటి పట్టుదలతో నీ సన్నిధిలోకి వచ్చుటకు మీరు నన్ను సిద్ధపరచమని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. విజయవంతమైన ప్రార్థన లేదని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. ఏదో నామకారణంగా ప్రార్థిస్తున్నాను కానీ దాని ఫలితం పొందలేకపోతూ వస్తున్నాను తండ్రి. దయతో నన్ను క్షమించు. విజయవంతమైన ప్రార్థన ప్రార్థించదానిగా నన్ను సిద్ధపరచు తండ్రి. దయగల తండ్రి, నమ్మదగిన దేవా, నైనా మీరు రాత్రికాల సమయంలో ఆయా విధాలుగా మీరు మాట్లాడుతూ వస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. మీరే భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినారయ్యా. నా జీవితంలో అనేక సార్లు భయభక్తులను కలిగి ఉండలేదు ప్రభా. దయతో నన్ను క్షమించు. భయభక్తులు కలిగి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యం చేసే దేవుడు నైనా నీ ద్వారా పౌలు ద్వారా తిమోతి ఎలాగ ఉంటూ నేర్చుకుంటూ వచ్చారు ప్రభా.
నాకు మీరు చూపించిన ప్రతి ఒక్క వాగ్దానం వాక్యం బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. ఈ వాక్యానుసారంగా నువ్వు ఏదైతే మాట్లాడుతూ వచ్చినావో దాని ప్రకారంగా నేను నడుచుటకు సహాయం చేయనైనా. సంఘానికి ఇచ్చిన వాగ్దానం బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. పగలు రాత్రి మీరు కాపాడుతూ వస్తున్న దేవుడు ఎందుకు వందనాలు ప్రభువా. అంతేకాదు ప్రభా, కొన్ని అంశాలు మీ దాసం ద్వారా మా ముందు తెచ్చినందుకు వందనాలు. బల్ల టేబుల్, కానుక పెట్టే టేబుల్ నైనా దేవా టేకుతో చేపేయాలని ఆశిస్తున్నారు. జ్ఞాపకం చేసుకో. ఆశగల ప్రాణం తృప్తిపరిచి ప్రార్థనకు ప్రతిఫలించే దేవుడు నైనా, ప్రార్థించి అని పొంది ఉన్నామని నమ్మ మనసులు ఇచ్చిన దేవుడు నమ్ముచుంటున్నాం. ఏసీ నైనా అది అలాగే నైనా వాషింగ్ మిషను అట్లనైనా మందిరానికి కావలసిన ప్రతి అక్కర ఎన్ని అవసరత ఉన్నాయో నువ్వు ఎరిగిన దేవుడు అన్నీ కూడా మీరు ఇచ్చినందుకు కూడా స్తుతిస్తున్నాం. వ్యాను సువార్త చేయుటకు మీరే ద్వారాలు తెరిచి ఎప్పుడు ఇస్తావో ఎలాగే ఇస్తావో మాకు తెలియదు ప్రభా, మీరే సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగనైనా సేవకునికి గృహము మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. అయినా నువ్వు నమ్మదగిన దేవుడు నైనా, మేమైతే మర్చిపోవచ్చు నైనా. ఏలీములు ఏ అక్కర ఏ అవసరత ఉన్నదో అన్నీ కూడా ఇచ్చినారని నమ్ముతుంటున్నాను దేవా. అన్నీ కూడా పొందినామని నమ్ముతుంటున్నా. మీరే జ్ఞాపకం చేసుకో, సహాయం చేయండి. నువ్వు గొప్ప దేవుడు, ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లు చేసే దేవుడు. ఏలీమనగా సమృద్ధితో నింపుతానని శ్రీవిచ్చిన దేవుడు. ఏలీములో ప్రతి ఒక్కటి సమృద్ధిగా మీరు అనుగ్రహించినందుకు కూడా స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. ఇచ్చినావని నమ్ముతుంటున్నాను. అడిగినటువన్నీ పొందినామని నమ్ముడి అని సెలవిచ్చిన దేవుడు. ప్రతి ఒక్కటి మీరు ఇచ్చినారని నమ్మి స్తుతిస్తుంటున్నాను ప్రభువా. మీరే జ్ఞాపకం చేసుకో. ఇక రాత్రికాల సమయంలో ఇలాగ ప్రార్థించటకు మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, నేను కూడా ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి పట్టుదలతో ప్రార్థించుటకు నాకు సహాయం చేయమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ, నా వ్యక్తిగత వాగ్దానాన్ని నా పట్ల ఉండి మీరు నెరవేరుస్తూ వచ్చిన దేవుడు ఎందుకు వందనాలు చెల్లిస్తూ, నీ చిత్తమై బ్రతికింటే నన్ను నూతన వాగ్దానానికి సిద్ధపరచమని మీ దయగల హస్తాలకు అప్పచెప్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ, చేసిన ప్రతి ఒక్క ప్రార్థనను ప్రతి ఒక్క అంశమును మీరు చేసినటువన్నీ పొంది నమ్ముతూ విశ్వసిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఒక ఇద్దరు ప్రార్థన చేయండి. చెప్పిన వాటి కొరకు గుర్తుపెట్టుకొని క్యాలింగ్ ఫామ్ కాన్వకేషన్ ఈ నెల 9వ తారీఖున ప్రయాణమై అనేక ప్రాంతాల నుండి వెళుతున్నారు. ప్రయాణాల్లో దేవుడు వారిని కాపాడి అక్కడికి వెళ్ళి ఆత్మీయమైన సంగతులు నేర్చుకొని క్యాలింగ్ ఫామ్లో భోజనాలు, ఖర్చులు, నిలబడబోయే దాసులు దేవుని ఆత్మతో అభిషేకించి వాడబడినట్లు అనేక ఏరియాల నుంచి అనేక దేశాల నుంచి అక్కడికి వస్తారు. ఆయా భాషలు కలిగిన వారి కోసం ప్రార్థన చేయండి. రాకపోకలు, తర్వాత అక్కడ అన్ని వసతుల కొరకు భయంకరమైన చలి, ఎవరే కానీ అనారోగ్యానికి గురి కాకుండా ప్రార్థన చేయండి. ప్రభుచితమైతే 2025 జూన్ 3వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు సింహాద్రిపురం రెహబోతులో పరిశుద్ధ సమాజ కూడికలు కలిగి ఉంటున్నాము. కాబట్టి దేవుడు కూడా మంచి వాతావరణం ఇచ్చి వర్తమానికులు, తర్వాత ఆయా అక్కర్ల అవసరతలు దేవుడి కొరత లేకుండా తీర్చున్నట్లు ప్రార్థన చేయండి. మూడవదిగా మన సంఘంలో కొంతమంది బాప్తిసాల కొరకు సిద్ధపడుతున్నారు. ప్రవచితమైతే నూతన సంవత్సరంలో జనవరిలో కలిగి ఉండునట్లు వారు కూడా సరిగా ఆరాధిస్తూ ప్రార్థిస్తూ అన్ని కుడికెళ్ళకి వస్తూ నమ్మకంగా ఉండేటట్లుగా దయచేసి ఈ మూడింటి కొరకు క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఒక ఇద్దరు త్వరగా. స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను నాయనా. రాత్రికాల సమయంలో విజ్ఞాపన ప్రార్థనలో మీరు నన్ను ఉంచినందుకై మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. సమయంలో దేవా మీ దాసుని మరుగుపరిచి నా ఎదుటికి తీసుకొచ్చినటువంటి లేఖన భాగములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. ఎఫెసీ 6:18 మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకై వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రతి విషయమందు ఆత్మ వలన ప్రతి విషయమందు ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను చేయాలని మీరు మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అయితే ప్రభా నేనైనా మీ చిత్తానుసారంగా అడిగినప్పుడు దేవా మీరు మా మనవి ఆలకిస్తారని మీరు సెలవిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అనేక పర్యాయాలు ప్రార్థనలో ప్రభా నా యొక్క స్వబుద్ధి నా చిత్తానుసారంగా అడుగుతూ వచ్చినాను. క్షమించండి, మీ రక్తంతో కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తుంటున్నాను. ఓ ప్రభా ప్రతిదీ మీ చిత్తానుసారంగా అడగడానికి కొరకై నన్ను సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ఓ దేవా ఈ రీతిగా కన్నీటి ప్రార్థన ఓ ప్రభా నన్నైనా కలిగి మీ సన్నిధిలో
పిల్లల కొరకై సంఘం కొరకై భారంతో ప్రార్థించేదానిగా నన్ను సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ఓ గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మా పితరులు నెహెమ్యా, ఎజ్రా వాళ్ళు అయ్యా తండ్రి విలపిస్తూ వచ్చినారు. ఎస్తేరు అట్లుగా దేవా తండ్రి అటువంటి భారం, అటువంటి తృష్ణ, అటువంటి వేదన నాలో పుట్టించుతురమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ఓ ప్రభా, సహాయం చేయండి. ఈ రీతిగా దేవా మీరు నా ఎదుటికి తీసుకొచ్చినటువంటి అంశాల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. జ్ఞాపకం చేసుకునండి ఈ నెల. ఓ ప్రభా నాయన, కాలింగ్ ఫామ్లో జరుగుతున్నటువంటి కాన్వకేషన్ కొరకై అసలు ప్రార్థిస్తుంటున్నాను. ఆయా గ్రామాల నుండి, ఆయా ప్రాంతాల నుండి ప్రభా అనేకులు వెళ్తుంటుండగా మీరే ఓ ప్రభా క్షేమంగా నడిపించండి. అక్కడ నిలబడుతున్నటువంటి మీ దాసులను మీ ఆత్మచేత నింపి బలపరిచి వాడుకుంటురండి. ఓ ప్రభా, విస్తారమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి ఆ యొక్క ఖర్చు అంతటిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ప్రతి ఒక్క అక్కర్ను క్రీస్తు యేసు యొక్క మహిమేశ్వరం చొప్పులు మీరు తీరుస్తురమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ దినాలంతట్లో ప్రభా మీరు ఆది నుంచి అంతవరకు నన్నైనా మీరు ఉండి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. వెళ్ళిన వారు అనేకులు ప్రభా అనేకమైనటువంటి మేలు పొందగలిగినట్లుగా మీరు జ్ఞాపకం చేసుకునండి. రక్షణ లేని వారు రక్షించబడినట్లుగా, రక్షించబడిన వారు ఆత్మీయంగా ఎదుగునట్లుగా మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తుంటున్నాను. అట్లుగా దేవా తండ్రి, సింహాద్రిపురంలో జరుగుతున్నటువంటి కాన్వకేషన్ కొరకే మిసలు ప్రార్థిస్తూ ఉంటున్నాను. జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అక్కడ కూడా నైనా మీరే సహాయం చేయండి ప్రభా. ఓ ప్రభా, ప్రతి ఒక్క అక్కర్ను తీరుస్తురండి. అనేకులను మీరు తీసుకురండి. నిలబడుతున్న ఆ దినాలలో నిలబడుతున్నటువంటి మీ దాసులను కూడా మీ ఆత్మచేత నింపి బలపరిచి వాడుకుంటున్నామని ప్రార్థిస్తుంటున్నాను. శత్రుకారం అంతటిని మీరు లయపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఏదేమైనప్పటికీ తుదకు మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ, దేవా ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అడుగు వాటినలను పొంది ఉన్నామని నమ్ముడి అని సెలవిస్తూ వచ్చినట్లుగా అట్లు నమ్ముతూ విశ్వాసంతో యేసుక్రీస్తు వారి ఘనమైన నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈనాడు తండ్రి నన్ను కూడా సంఘ ప్రార్థన తీసుకొచ్చినందుకై వందనాలు దేవా. నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచుతూ వచ్చారు. అందును బట్టి మీకు ఎంతగానో వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దాసు ద్వారా తీసుకొచ్చిన ప్రతి అంశంకై వందనాలు తండ్రి. ఆత్మ సంబంధమైన ప్రతి ప్రార్థనయు తండ్రి మరి పట్టుదలతో దేవా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని సెలవిస్తూ వచ్చారు దేవా. నేను కూడా మెలకు లేక ప్రార్థన చేయలేకపోతూ వచ్చాను. దయతో నన్ను కూడా క్షమించము దేవా. మీరు కడుగు మూసిన దగ్గర ఇస్తారండి తండ్రి. ప్రార్థన జీవితం ద్వారా తండ్రి మాకు విజయము తండ్రి. కన్నీటి ప్రార్థన తండ్రి మాకు ప్రతిఫలం తీసుకొచ్చేటువంటిది. ఆనాడు పౌలు తండ్రి తను కన్నీటి ప్రార్థన ద్వారా తను విజయాన్ని పొందుతూ వచ్చాడు దేవా తండ్రి. నిజమే తండ్రి, ఆ యొక్క ప్రార్థన లేకపోతే చీకటి దేవా తండ్రి. మరి ప్రార్థన జీవితము వెలుగు విజయము దేవా. నేను కూడా అటువంటి ప్రార్థన పట్టుదలతో తన మెలకుగా కన్నీటి ప్రార్థన నేను కూడా కలిగి ఉన్నట్లుగా నాకు సహాయం చేయము. అట్టి అనుభవంలో నేను ఉన్నట్లుగా నన్ను సిద్ధపరుస్తారండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా తండ్రి. ఈనాడు ఈ యొక్క నెలలో 18వ తారీఖు తండ్రి క్యాలిఫామ్లో తండ్రి మరి కాన్వకేషన్ ఉండగా తండ్రి అందరూ తండ్రి మీ ప్రేరణ వారు బయలుదేరుతుండగా మీరే వారి యొక్క కొరతలు తీర్చము. ఎక్కడ శత్రు పని చేయకుండా తండ్రి సహాయపడతారండి. అలాగే తండ్రి వచ్చే సంవత్సరము తండ్రి సింహాద్రిపురంలో జూన్ నెలలో తండ్రి మరి పరిశుద్ధ సమాజ కోడికలు ఉండగా అక్కడ కూడా తండ్రి మరి మీ చిత్తము మీ ఏర్పాటు ప్రకారంగా జరిగిస్తారండి తండ్రి. మరి అక్కడ ఉన్న కొరతలు ఇబ్బందులు తీర్చము. ప్రతి విధమైన శోధన నుంచి తొలగిస్తారండి. అలాగే తండ్రి మరి ఏలింలో తండ్రి మరి బాప్తీసం తీసుకుని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి మీ చిత్తము మీ ఏర్పాటు ప్రకారంగా తండ్రి వారికి బాప్తీసాలు అనుగ్రహించము దేవా. వారిని కూడా చక్కగా వారిని సిద్ధపరుస్తారండి. మరి మీ చిత్తమైతే జనవరిలో తండ్రి
బాప్తిసాలు తండ్రి కలిగి ఉండాలని ఆలోచనగా మీ చిత్తం ఏర్పాటు ప్రకారంగా తండ్రి జరిగించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమెన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ రాత్రి సంఘముగా మేము చేరగలిగే కృపనిచ్చినందుకు వందనాలు. ఎఫెసీ 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు మెలకువతో చేయాలని మీరు అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘానికి హెచ్చరించి చెప్పిన రీతిగా మాతో కూడా ఈ రాత్రి మాట్లాడినందుకు వందనములు, స్తోత్రాలనైనా. నా జీవితంలో నేను కూడా విజయవంతమైన ప్రార్థన జీవితం నాకు కావాలంటే నీ చిత్తానుసారంగా నేను జీవించాలా, ప్రవర్తించాలా, చేయాలా మా తండ్రి. అప్పుడే నాకు విజయవంతమైన ప్రార్థన జవాబు వస్తుంది ప్రార్థనకు నాయనా. తండ్రి, అనేక సందర్భాల్లో నా యొక్క చిత్తమును నా ఇష్టమును నేను నెరవేర్చుకునేవానిగా ఉంటున్నాను. అందుకే నేను విజయవంతమైన ప్రార్థన నాకు లేదని ఒప్పుకొంచున్నా, క్షమించండి. మీరే దేవుని చిత్తం చేసినప్పుడు నేను ఎంతటి వాడను ప్రభా. దేవుని సేవను కూడా నా ఇష్టానుసారంగా నా చిత్తానుసారంగా చేసి నేను నష్టపోకుండా దేవా నన్ను క్షమించి మీ రక్తంతో కడిగి శుద్ధిని చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అనేక సందర్భాల్లో నా ఇష్టానుసారంగా చేసి ఇది దేవుని చిత్తమని మలుచుకునేవాని అని ఒప్పుకుంటున్నాను, క్షమించండి. తిరిగినైనా కన్నీటి యొక్క ప్రార్థన నా జీవితానికి ఎంతైనా అవసరమైన విజయవంతమైన ప్రార్థన కొరకు ఎన్నో పర్యాయాలు నా జీవితంలో ఏదో నాకు కలిగే నిందలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి, రోగాలను బట్టి, అవసరతలను బట్టి, అక్కర్లను బట్టి కన్నీరు గార్చేవానిగా ఉన్నాను. కానీ దేవా, ఆత్మల నిమిత్తమై, దేవా శత్రువు తీసుకుని వచ్చే వీటన్నిటి నిమిత్తమై, లేకుంటే సంఘము నిమిత్తమై దేవా నేను మనైనా యేసు ప్రభుల వారిలాగా, పౌలులాగా, తిమోతిలాగా కన్నీటి యొక్క ప్రార్థన నా కొరకు, మనైనా కుటుంబం కొరకు, సంఘం కొరకు, దేశం కొరకు చేసేవానిగా లేనని ఒప్పుకొనుచున్నాను, క్షమించండి నాయనా. ఓ దేవా, కన్నీరు ఏమాత్రం వ్యర్థం కాదని రాయబడింది. మీరే యెరూషలేమును చూసి కన్నీరు గార్చినారు ప్రభా, లాజర్ను చూసి కన్నీరు గార్చినారు ప్రభా. నా జీవితంలో లేదు, జ్ఞాపకం కన్నీటి ప్రార్థన లేదు కాబట్టి అనేకమైన కలతలు ప్రభా. పౌలు 3 రాత్రి పగళ్ళు వాళ్ళ కొరకు ఎట్లా కన్నీరు గార్చినాడు. నాకు అప్పగింపబడిన సంఘం విషయంలో అనేక విషయాల్లో అలాంటి ప్రార్థన నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. బోధించి భ్రష్టుడిని కాకోకుండా నన్ను క్షమించు ప్రభా. నీ సన్నిధిలో మొరపెడుతుంటున్నాను. నూతన ఆత్మలను ఇచ్చినావని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎన్నో కుటుంబాల్లో భర్తలకు రక్షణ ఉంటే భార్యలకు లేదు, భార్యలకు ఉంటే భర్తలకు లేదు, తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు లేదు. నాయన మా సంఘంలో కుటుంబం అంతా రక్షణ పొందేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. రక్షింపబడిన వారు ఏదో వస్తున్నారు వెళ్ళిపోతున్నారని యాంత్రికమైన భక్తి కాకోకుండా నాయన వాక్యానుసారంగా వారి జీవితంలో ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడి నీ రాకడ కొరకు సిద్ధపడేవారుగా చేయండి. రక్షణ పొందినానని వాక్యానుసారంగా మేము లేకపోతే, ఎత్తబడకపోతే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అవుతుందో అయా, సంఘమనంతా అలాగను సిద్ధపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సంఘంలో ఉన్న అవసరతల అక్కర్లన్నీ మీరు ఎరిగిన దేవుడో ప్రభా. అనారోగ్యంతో ఉన్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న రుతమ్మ, పెద్ద రుతమ్మ, బాలమ్మ ప్రభా, ఆనందరావు మా తండ్రి, ప్రభా ప్రవీణు మా తండ్రి, అలాగనే వనేశ్యము మా తండ్రి, మా దేవ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. జయమ్మ కూతురు, సాల్మనన్న కూతురు గర్భఫలం ఇచ్చే సుఖమని కాను కొరికే సిద్ధపరచు దేవా. వీరు కూడా ఆయా రోగములతో, ఆయా సమస్యలతో ఉన్నారు దేవా, బాధపడుతున్నారు, జ్ఞాపకం చేసుకో. లలితమ్మ థైరాయిడ్తో బాధపడుతుంది, జ్ఞాపకం చేసుకుని. దాసరాలు థైరాయిడ్ మా తండ్రి, మా దేవ బ్లడ్ లేని ఇంప్రూవ్మెంట్ లేని కారణము, తిరిగి మా తండ్రి, మా దేవ పండ్లు పెట్టబడే విధానము, ఎంతో బలహీనతలు మీ కృపను ఇస్తున్నారు. వందనములు ఇంకా బలమైన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అట్లా ప్రభా, మందిరానికి వచ్చే ప్రతి బిడ్డలు ఆయా అనారోగ్యములతో, బాధలతో ఎంతో సతమతం అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకో. వారి రోగాలను ఆయన తన వాకును పంపి వారిని బాగు చేశాను దేవా. విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఐగుప్తులు కలిగజేసిన ఏ రోగం మీకు రానినన్నావునైనా జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. మాకు చెప్పుకోలేని బలహీనతలు, అనారోగ్యాలు, సమస్యలు కుటుంబాల్లో వ్యక్తిగతంగా తీర్చండి నైనా. నీ బిడ్డలకు తోడుగా ఉండు దేవా. అనేక మంది సంఘమంతా ప్రజా కుటుంబముగా, బంధువులుగా, అన్ని విధాలుగా ఐక్యత, సమాధానం, ప్రేమ ఏదో మందిరంలో కనపడినప్పుడు కాకోకుండా మేము ఇంట బయట ఎక్కడున్నా నీ వాక్యానుసారంగా మేము అలాగనున్నప్పుడు అనేక ఆత్మలు మమ్మల్ని చూసి వచ్చుతాయి ప్రభా. దేవుని మందిరానికి జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కనికరించు, దయచూపు, ఏలిమును దృష్టించమని ప్రార్థిస్తుంటున్నాం. విధవరాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం. భర్తలు లేని కొరత తీర్చు ప్రభా.
దేవా వారి అక్కర్ల అవసరతలు తీర్చు, వారి పిల్లలను పోషించు, అక్కర్లు తీర్చు. మనైనా వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం, వృద్ధాపంలో మంచి ఆరోగ్యం దయచేయండి. మనైనా మా ప్రభా అలాగన మా తండ్రి రాన దినాల్లో నిశ్చితమైతే ఏలిం ద్వారా మా యొక్క సరిహద్దులలో గ్రామాల్లో సువార్త ప్రకటింపబడినట్లుగా చేయండి. మనైనా గద్దినాల్లో హెబ్రోన్ నుండి వచ్చి ప్రభా హెబ్రోన్ ద్వారా ప్రసన్న వారి ద్వారా తండ్రి ఇక్కడ ప్రకటింపబడుతూ వచ్చింది జ్ఞాపకం చేసుకోండి. దేవానేటి క్రిస్మస్ సందర్భంగా అనేక ప్రాంతాల్లో సువార్తలు, మినీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్లు జరుగుతున్నాయి ప్రభా. దేవా వాక్యం విత్తబడుతుంది ప్రభా, అనేకులు రక్షణ పొందినట్లుగా చేయండి. 18వ తారీఖు మనైనా మా తండ్రి ఆ యొక్క పోలీస్ పర్మిషన్ ఇవ్వండి. దేవా మొత్తం టౌన్ అంతా ప్రభా సువార్త ప్రకటింపబడినట్లుగా అభ్యంతరములు, ఆటంకములు తొలగించు ప్రభా. ఎన్నో విధాలుగా వస్తున్నాయి, జ్ఞాపకం చేసుకుని అయినా దేవా దినాల కొరకే సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. కనికరించు మా ప్రభా. తిరిగి మందిరంలో ప్రభా పల్లా టేబుల్, కానికి పెట్టే టేబుల్, ఏసీ, మా తండ్రి వ్యాను, సేవకు నీళ్ళు తను మా దేవ మీరు ప్రభా అనుగ్రహించినారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం ప్రభా. కనికరించండి. బాప్తిసాల కొరకు ఎవరైతే సిద్ధపడుతున్నారో సరైన రక్షణ తీర్మానం లేక ఉంచండి. సాక్ష్యం ఇచ్చుటకు సాయం చేయండి. దేవ మందిరానికి నడిపించండి, జ్ఞాపకం చేసుకునండి. ఆరాధించి ప్రార్థించే వారుగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. ఎవరైతే కఠినం చేసుకుంటున్నారో వారితో మాట్లాడండి. ఒకవేళ మరణం వస్తే నీ సన్నిధిలోకి వెళ్ళలేరు ప్రభా, జ్ఞాపకం చేసుకుని అయినా కనికరించి దయచూపు. గ్రామాన్ని రక్షించు, కాపాడు. మనైనా మా తండ్రి గ్రామ ప్రజలను రక్షించు నాయన. దేవా కనికరించు ప్రభా. మమ్మల్ని బట్టి మా గ్రామం అంతా మారు మనసు పొందేదిగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం దేవా. కనికరించు, కృప చూపు. ఒక్క వ్యభిచార పట్టబడిన స్త్రీ ద్వారా గ్రామం అంతా విశ్వాసం ఇచ్చినారు. లాజరు చనిపోయి తిరిగి లేచినప్పుడు అనేకులు నీ యందు విశ్వాసం ఉంచినారు. పాపాత్మలలో అయినకుండా స్త్రీ విడిచిపెట్టినప్పుడు అనేకులు విశ్వాసం ఉంచినారు. అప్పుడు అనేకులు మమ్మల్ని చూసి ఒకని యూదుని చెంగు పట్టుకొని మీ దేవుడిని యెహోవాకు తోడుగా ఉన్నాడు, మేము కూడా దేవుని మందిరానికి వచ్చేదమని నీ వాక్యంలో రాయబడిన రీతిగా నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. కనికరించు. నూతన ఆత్మలో రక్షింపబడుటకు మేము అభ్యంతరకరముగా లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. ఓ దేవా కనికరించు, కృప చూపు. క్యాలింగ్ ఫామ్ 9వ తారీఖున బయలుదేరుతున్న హిమాలయ పర్వతాలలో వెళ్ళాల సహాయం చేయండి. భాష రాని భాష, భయంకరమైన చలి దేవా, అక్కడ ప్రతి ఒక్కరి అవసరం తీర్చు ప్రభా. ఆయా భాషలతో వర్తమానాలు ప్రజలకు అర్థమవులాగా చేయండి. ఓ దేవా, దేవుని భక్ష్యం గారు పెట్టిన ఆ యొక్క పరిచర్య ఎంతో నేటికి కొనసాగింపబడుతుంది నాయన, జ్ఞాపకం చేసుకో. అనేక మంది ప్రజలు వెళుతున్నారు, ప్రయాణంలో రాకపోకలేదు, మీరు తోడుగా ఉండండి ప్రభా. కనికరించు, కృపను చూపు. దేవాలాగున నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే మే మాసం కలకత్తాలో క్యాలింగ్ ఫామ్ను జ్ఞాపకం కాన్వకేషన్ జ్ఞాపకం చేసుకోండి. తిరిగి జూన్ 3 నుండి 8 వరకు సింహాద్రిపురంలో మంగళవారం రాత్రి నుండి శనివారం వరకు జరిగే పరిశుద్ధ సమాజ కూడికలు, వర్తమానికులు, అవసరతలు, అక్కర్లు ప్రభా, అకామిడేషన్ అన్నిటినీ దేవా మీరు మహిమకరంగా జరిగించినారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి దేవా. కనికరించు మా ప్రభా. ఇలాగున మా తండ్రి ఇంకా మనైనా మా తండ్రి ఎన్నో విధాలుగా మేము ప్రార్థించవలసిన వారం ఉంటున్నాం. మా దేశం కొరకు, మా దేశ ప్రజల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, తదితర మంత్రులు, మా తండ్రి హిందువులు, మహమ్మదీయులు, నామకార్థ క్రైస్తవులు అందరినీ మా దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశ సస్యశ్యామలతో ఉంచండి. వరదలతో ఎంతోమంది ప్రభా కొట్టుకొని పోయే పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి ప్రభా మనైనా ఉంటుంది నాయన, జ్ఞాపకం చేసుకునండి. నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుంటున్నాం. హెబ్రోన్లో ఐక్యత, సమాధానం దయచేయండి. ఎంతో శత్రు బలమైన కార్యం చేస్తుంటున్నాను. అలాంటి దైవజనుడు మీరు లేపబడి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మన ఆయన కనికరించు, కృపంచు. ఇప్పటికీ అన్యుల మధ్యలో నీ నామం దూషణ పాలైంది. పోలీస్ స్టేషన్, కోర్టులకు వెళ్తున్నారు. కనికరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైతే రాలేదో వారితో కూడా మాట్లాడండి, నడిపించండి. దేవుని మందిరంలో ఆయా పరిచర్లు వాడబడేవారు లేపండి. నేను వాక్యం అందించుటకు, పాటలు పాడుటకు, వాయిద్యాలు వాయించుటకు దేవ నమ్మకముగా ఇది దేవుని పరిచర్య అని భయం కలిగి మా తండ్రి వార పరిచర్యలకు వచ్చి పాలు పొంది నేను మహింపరిచేవారిగా చేయండి. దేవ కనికరించు, కృపను చూపమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ తగ్గించుకొని దీనిలో మీ రిక్తులు నీ పాసనదికి వస్తూ ఏ విషయంలో ఎవరి కొరకు ఏదైతే మర్చితమో వారిని జ్ఞాపకం చేసుకుని వారి అక్కలు తీర్చమని ఈ రాత్రి మా ప్రార్థనలు విన్నామని విశ్వసిస్తూ రేపటి దినము మనైనా ఎవరది ఉపవాస ప్రార్థన ఉంటున్నది. మా తండ్రి సేవకులు ఆ సంఘమును జ్ఞాపకం చేసుకొని రాత్రంతా మా ప్రభా కనికరించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అక్కడ ఉన్న విజయ్ కుమార్ను దయతో జ్ఞాపకం చేసుకోండి.
మా ప్రభా కనికరించి కృపను చూపమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, ఇలాగను మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ మా మందిరానికి వచ్చే పిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరి కొరకు ప్రార్థిస్తూ, ఇక్కడ సేవ చేసిన వెళ్ళిన దైవసేవకుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరము, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసముగా చేరవచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఇక్కడ మోకరించిన వారికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము, ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము. దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము, ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము. దేవాని చిత్తము నెరవేర్చ నాకెంతో సంతోషము. దేవా, నీ చిత్తము నెరవేర్చ నీకెంతో సంతోషము. పల్లవరంపు పైన ప్రభుదాసులు ప్రార్థింపగను. ఆహా పోలు పౌలుకు చూపిన రీతి పరలోక సంగ దర్శనమిచ్చి తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి తొలి ప్రేమ అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి మారాను పోలిన సర్వను నాను పురముకు చేరుదము. వరపు కొండల పైన ప్రభుదాసులు ప్రార్థింపగను. ఆహా పౌలుకు చూపిన రీతి పరలోక సంగ దర్శన రీతి. ఆహా పౌలుకు